హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ క్లాసెస్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనము మార్చి 14వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. అందరికీ గుడ్ ఈవినింగ్. సో మన వీడియోస్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఒక లైక్ చేయండి, ఒక బయోమెట్రిక్ వేయండి. ఓకేనండి, మన భాషలో బయోమెట్రిక్ అంటే లైక్ చేయటం అన్నట్టు. ఓకేనా? సో ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి, ప్రాపర్గా నోట్ మేకింగ్ చేసుకోండి. సో 1 or 2 టైమ్స్ రివిజన్ చేయండి, ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు గుర్తుంటాయి. రైట్, సో మన ఫస్ట్ వన్ చూద్దాం. చూడండి, సో మన ఫస్ట్ వన్ చూసినట్లయితే ఆల్ ఇండియా పురచ్చి తలైవర్ మొక్కల్ మనేట్రం కళగం అని చెప్పేసి ఒక పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎవరు సార్ ఏర్పాటు చేశారు అంటే, సో మనకి ఈమె చిన్నమ్మ అని చెప్పేసి అంటాం సాధారణంగా, శశికళ గారండి. అంటే మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు ఉన్నారు కదా, వారి యొక్క ఫ్రెండ్ ఈమె. సో అప్పుడెప్పుడో కూడా జైలు జీవితం కూడా గడిపి మళ్ళీ బయటికి రావడం జరిగింది. మరి ఈమె కొత్తగా ఒక పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేయబోతున్నాను అని చెప్పేసి గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిందండి. సో మరి నిన్నేం చేశారు సార్ అంటే, ఆ పొలిటికల్ పార్టీ యొక్క పేరు అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో దాని సింబల్ కూడా రావడం జరిగిందండి. తమిళనాడుకి సంబంధించి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీరు స్థాపించినటువంటి పొలిటికల్ పార్టీ ఏంటి అని ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకసారి చూద్దాం. చూడండి, ఏదైతే పార్టీ పేరు ప్రకటించిన శశికళ, వారి పేరు వికే శశికళ అని చెప్పేసి అంటామండి. సో వికే శశికళ అని చెప్పేసి అంటాము. వికే శశికళ పార్టీకి కేటాయించినటువంటి గుర్తు కొబ్బరి తోపు అని చెప్పేసి అంటామండి. సో ఏంటి సార్ అంటే, కొబ్బరి తోపును ప్రదర్శించారు. అంటే ఇదిగోండి, ఇది అంటే లైక్ ఏం లేదండి, కొబ్బరి చెట్టు తెలుసు కదా, అదే కొబ్బరి తోపు అని చెప్పేసి, లేదా కొబ్బరి చెట్టు అంటే ఒకటి ఉంటుందండి. 5-6 ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడప్పుడు మనం అంటాం కదా మన విలేజెస్లో కూడా, కొబ్బరి తోపులోకి వెళ్ళామని చెప్పేసి అంటారండి. తోపు అంటే ఆడ ఎక్కువ చెట్లు ఉంటాయి అన్నట్టు. ఓకేనా? తోపుల్లో 2 రకాలు ఉంటాయి. నేను తోపుని అంటాను చూసారా, ఆ తోపు వేరు. ఓకేనా? మరి తోపు అంటే, కొబ్బరి తోపు అంటే ఈ తోపు వేరు. సరే, మరి దీనికి సంబంధించి ఈమె యొక్క పొలిటికల్ పార్టీ ఏంటి అని చెప్పేసి అడుగుతారండి. ఆల్ ఇండియా, దాన్ని నేను ఇంగ్లీష్లో రాస్తున్నాను చూడండి. సో ఆ పొలిటికల్ పార్టీ పేరేంటి సార్ అంటే, ఆల్ ఇండియా పురచ్చి అని చెప్పేసి అంటున్నామండి. పురచ్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కళగం అని చెప్పేసి అంటామండి. మున్నేట్ర ఖజగం అని చెప్పేసి అంటామండి. అది కళగం అని పడింది, ఖజగం అని చెప్పేసి కూడా అంటాము. ఖజగం అని చెప్పేసి అంటాం. ఓకేనా? చూడండి, ఏం సార్ ఎంత పొడుగుందంటే చేసేది ఏముంది. సో దీన్నే షార్ట్ ఫామ్లో ఏమంటాం సార్ అంటే, ఆల్ ఇండియా పురచ్చి తలైవర్ మొక్కల్ మన్నేట్ర ఖజగం అని చెప్పేసి అంటాం. సో మనకి ఇదిగోండి ఎంత వచ్చిందండి షార్ట్ ఫామ్ వచ్చేసరికి. సో ఇదిగోండి ఎంత రావడం జరిగింది. సో మనకి AIPTMMK అని చెప్పేసి అంటాం. అది ఇచ్చేసి దాని ఫుల్ ఫామ్ ఏంటి అని ఎగ్జామ్లో కూడా అడగడానికి పాసిబిలిటీ ఉంది, గుర్తుంచుకోండి. ఓకేనా? దాని యొక్క AIPTMMK, ఆల్ ఇట్ ఈస్ బెటర్. తెలుగు కాడికి ఇంగ్లీష్ గుర్తుంచుకోండి. ఎందుకు సార్ అంటే, ఇట్లా షార్ట్ ఫామ్ ఇచ్చి దాని పొలిటికల్ పార్టీ పేరేంటి అని అడుగుతారు. అన్నప్పుడు మీరు తెలుగులో చదువుకుంటే ఇబ్బంది అవుతుంది. సో అందువల్ల ఆల్ ఇండియా పురచ్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర ఖజగం అని చెప్పేసి అంటాం. రైట్, మరి దీనికి సంబంధించి దీని యొక్క సింబల్ ఏంటి సార్? ఏదైతే ఈ యొక్క పార్టీ ఉందో, సో మనకి AIPTMMKకి సంబంధించినటువంటి పొలిటికల్ పార్టీ ఏంటి సార్, దాని యొక్క సింబల్ ఏదైతే ఉందో, సో మనకి సింబల్ అని చెప్పేసి అంటామండి. ఏంటి సార్ అంటే, కోకోనట్ అండి. సో మనకి కోకోనట్, సో మనకి ట్రీ లేదా గ్రోవ్ అని చెప్పేసి అంటామండి. గ్రోవ్ లేదా ట్రీ అని చెప్పేసి అంటాం. సో పొలిటికల్ పార్టీ గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి గతంలో వీరు ఇంటర్మ్ హెడ్గా, అంటే ఇంటర్మ్ సెక్రటరీకి సంబంధించి మనకి ఏదైతే ఆల్ ఇండియా, సో మనకి గతంలో ఒక పొలిటికల్ పార్టీ ఉండేదండి. సో ఈమెకి సంబంధించినటువంటి ఒక పొలిటికల్ పార్టీ ఉండేది. సో ఏంటి సార్ అది అంటే, AIADMK అని చెప్పేసి అంటాం. సో దీని ఫుల్ ఫామ్ కూడా గుర్తుంచుకోండి పనిలో పని. ఇదేంటి సార్ అంటే, ఆల్ ఇండియా అన్నా. ఓకేనండి, మనకి ఎంజీ గారు అండి. సో ఓకేనా? సో వారు ఏర్పాటు చేశారు. సో ఏంటి సార్ అంటే, ఆల్ ఇండియా అన్నా
ద్రావిడ మున్నేట్ర కజగం అని చెప్పేసి అంటామండి. ద్రావిడ మున్నేట్ర కజగం అని చెప్పేసి అంటాం. కజగం అని చెప్పేసి అంటామండి. సో మనకి కజగం అని చెప్పేసి అంటాం. ఓకేనండి. సో ఇది గుర్తుంచుకోవాలి మీరు. సో ఈ పొలిటికల్ పార్టీ గతంలో జయలలిత గారు ఉన్నారు చూసారా, సో వారికి సంబంధించింది. ఈ పార్టీ నుంచి వారు బయటకు వచ్చి సొంతగా పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆల్ ఇండియా అన్న ద్రావిడ మున్నేట్ర కజగం. సో లాస్ట్లో కజగం మున్నేట్ర కజగం వచ్చే విధంగా, ఓకేనా. ఇదిగోండి మున్నేట్ర కజగం వచ్చే విధంగా సో మనకి తలైవర్ మక్కల్ మున్నేట్ర కజగం అని చెప్పేసి వీరు పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి కోకోనట్ గ్రోవ్ అనేది ఒక పొలిటికల్ వారి యొక్క సింబల్గా కేటాయించడం జరిగింది. ఇది కరెంట్కి సంబంధించింది. మరి గతంలో పొలిటికల్ పార్టీకి సంబంధించి మనం ఏం డిస్కస్ చేసామండి. మరి ఇటీవల కాలంలో వెరీ రీసెంట్గా మనం డిస్కస్ చేసినవి తమిళ నటుడు అండి విజయన్ గారు ఉన్నారు చూసారా, ఆయన కూడా అంతే కదా. సో మనకి తమిళగ వెట్రి కజగం అని చెప్పేసి ఒక పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేశారు 2024లో. ఏంటండి తమిళగ వెట్రి కజగం అని చెప్పేసి, తమిళగ వెట్రి కజగం అని చెప్పేసి ఒక పొలిటికల్ పార్టీని 2024లో ఏర్పాటు చేశారు. దాని యొక్క సింబల్ ఏంటి సార్ అంటే విజిల్ అని చెప్పేసి అంటామండి. ఓకేనా. సో దాని యొక్క సింబల్ ఏంటి సార్ అంటే విజిల్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఇటీవల కాలంలోనే సో మనకి సునేత్ర పవార్ గారు అని చెప్పేసి ఒక ఆమె వార్తల్లోకి వచ్చారండి. సునేత్ర పవార్ అని చెప్పేసి సో మనకి నేషనల్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సిపి అని చెప్పేసి అంటామండి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించి అజిత్ పవార్ గారు చనిపోయారు కదా, వారి యొక్క సతీమణి అండ్ మహారాష్ట్రకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా వచ్చినటువంటి ఆమె పేరు సునేత్ర పవార్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా నెక్స్ట్ మనకి జేడియు అని చెప్పేసి అంటామండి. జేడియు అని చెప్పేసి అంటాం అంటే జనతాదళ్ యునైటెడ్ అని చెప్పేసి అంటాం. ఏంటంటే జనతాదళ్ యునైటెడ్ అని చెప్పేసి బీహార్ పొలిటికల్ పార్టీ. సో దీనికి నితీష్ కుమార్ గారు రాజ్యసభకి వెళ్ళబోతున్నారు కదా, మరి వారు ప్రస్తుతానికి జేడియుకి ప్రెసిడెంట్గా ఉన్నారు ఆ పొలిటికల్ పార్టీకి. మరి వీరి ప్లేస్లో కొత్తగా ఒక వ్యక్తి వస్తారు, వచ్చినప్పుడు మనం ఆ వ్యక్తిని చదువుకోవాలి సార్. మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా గతంలో ఉన్నటువంటి ఎవరైతే సామ్రాట్ చౌదరి గారు ఉన్నారో వారే నెక్స్ట్ బీహార్ చీఫ్ మినిస్టర్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి. ఎవరు అంటే నితీష్ కుమార్ గారు. మరి ఆ నితీష్ కుమార్ గారు ప్రస్తుతము సో జేడియు జనతాదళ్ యునైటెడ్ పొలిటికల్ పార్టీకి ప్రెసిడెంట్గా ఉన్నారు. వారి ప్లేస్లో కొత్తగా ఒక వ్యక్తి వస్తారు, వచ్చినప్పుడు సో ఆ వ్యక్తి పేర్లు మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, పొలిటికల్ పార్టీస్ అని చెప్పేసి చూడండి. సో పొలిటికల్ పార్టీస్ ఏమో ఇటు సైడ్ ఇస్తాడండి. సో వాళ్ళ యొక్క పొలిటికల్ పార్టీస్ ఇవి పొలిటికల్ పార్టీస్, వాటి యొక్క ప్రెసిడెంట్స్ ఇక్కడ ఇస్తారండి. సో ఇచ్చేసి ఇక్కడ పొలిటికల్ పార్టీ 2, 3, 4 అని చెప్పేసి ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్రెసిడెంట్స్ అని చెప్పేసి అంటామండి. వాళ్ళని మ్యాచ్ చేయమంటారు. ఇక్కడ 2 రకాల క్వశ్చన్స్ అడుగుతారు. ఏంటి సార్ అంటే, సార్ మరి నేషనల్ పొలిటికల్ పార్టీలు ప్రెసిడెంట్ చదువుకోవాలా, సో రీజనల్ పొలిటికల్ పార్టీస్ పేర్లు చదువుకోవాలా అని అడిగితే, సో ఇట్ ఈస్ బెటర్ 2 చదువుకోవాలి. రెండిట్లో కూడా సెలెక్టెడ్గా చదువుకోవాలి. ఎలా సార్ అంటే మొత్తం మన భారతదేశంలో జాతీయ హోదా పొందినటువంటి పొలిటికల్ పార్టీస్ అంటే నేషనల్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా 6 అండి. మొత్తం 6 ఉన్నాయి. ఆ 6కు సంబంధించి ఆ పొలిటికల్ పార్టీని ఎప్పుడు ఏర్పాటు చేశారు, సో వాటి యొక్క సింబల్స్ ఏంటి, ప్రస్తుతం వాటి యొక్క ప్రెసిడెంట్స్ ఎవరు తెలుసుకుంటే సరిపోతుంది. సో అదొక కాన్సెప్ట్. మరి వాళ్ళు ఎవరున్నారు సార్ అంటే బీజేపీ పార్టీ 1980లో ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క సింబల్ వచ్చేసరికి లోటస్ అని చెప్పేసి అంటామండి, అంటే కమలము. మరి ప్రస్తుతం దానికి ప్రెసిడెంట్గా బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి సో మనకి నితిన్ నబీన్ అని చెప్పేసి రీసెంట్గా ఎన్నుకోవడం జరిగింది, జేపీ నడ్డా గారు స్టెప్ డౌన్ అయిన తర్వాత. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, మరి ఆ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు ఏర్పాటు చేశారు, 1885వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. మరి ప్రస్తుతం దాని యొక్క సింబల్ ఏంటి సార్ అంటే హ్యాండ్ అని చెప్పేసి అంటామండి, హస్తము అని చెప్పేసి అంటాం. మరి దానికి ప్రస్తుత ప్రెసిడెంట్గా ఎవరున్నారు సార్, మల్లికార్జున ఖార్గే అని చెప్పేసి అంటాము. సో కర్ణాటక స్టేట్కి సంబంధించినటువంటి పర్సన్ వారు ఉండడం జరిగింది. ఆ తర్వాత సిపిఎం అని చెప్పేసి అంటామండి, అంటే కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిజం అని చెప్పేసి అంటాం. సో మరి ఈ పొలిటికల్ పార్టీని 1964లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి
దీని యొక్క సింబల్ ఏంటి సార్ అంటే సో హ్యామర్ అని చెప్పేసి అంటామండి. హ్యామర్ అండ్ సికిల్, కొడవలి అని చెప్పేసి అంటామండి, సుత్తి కొడవలి. మరి దీనికి ప్రెసిడెంట్గా మనకి ఎంఏ బేబీ అని చెప్పేసి అంటామండి, అంటే అలెగ్జాండర్ మరియం బేబీ అని చెప్పేసి కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి పర్సన్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా బహుజన్ సమాజ్వాదీ పార్టీ అని చెప్పేసి అంటాము, బిఎస్పి అని చెప్పేసి అంటాము. సో ఈ బిఎస్పిని 1984లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క పొలిటికల్ పార్టీ సింబల్ ఏంటి సార్ అంటే ఎలిఫెంట్, ఏనుగు అని చెప్పేసి అంటాం. ప్రెసిడెంట్గా ఎవరున్నారు సార్ అంటే మాయావతి గారు ఉండడం జరిగింది. మరి అదే విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పేసి అంటామండి. ఈ ఆమ్ ఆద్మీ పార్టీని 2012లో ఏర్పాటు చేశారు. దాని యొక్క సింబల్ వచ్చేసరికి బ్రూమ్ అనగా చీపిరి అండి. ఏ చీపిరి సార్? డిమార్ట్ చీపిరా లేకపోతే బీసెంట్ రోడ్ చీపిరా అంటే లేదండి. సో డిమార్ట్ చీపిరే, మంచి చీపిరే, చీపురు లేదా బ్రూమ్ అని చెప్పేసి అంటాం. ఆ తర్వాత సో మనకి ఎన్పిపి అని చెప్పేసి అంటామండి, అంటే నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ అని చెప్పేసి అంటాము. సో దీన్ని 2013 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దీని సింబల్ వచ్చేసరికి బుక్ అండి. సో బుక్ అని చెప్పేసి అంటాం. మరి దాన్ని ఎవరు సార్ ఏర్పాటు చేశారు? కాన్రాడ్ సాంగ్మా అని చెప్పేసి 2013లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ 6 కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ హోదా పొందినటువంటి పొలిటికల్ పార్టీస్. మరి ఒక పార్టీని పొలిటికల్ పార్టీగా అంటే నేషనల్ పొలిటికల్ పార్టీగా గుర్తించాలంటే ఏం క్వాలిటీస్ కావాలన్నది మనం పాలిటీ పాయింట్ ఆఫ్ లో చదువుకుంటాం. సో ఇప్పుడు అది చెప్తే లెంతీ అవుద్దని నేను చెప్పడం లేదు, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు చెప్తాను, ఓకేనా. సో అది కొన్ని క్రైటీరియాస్ ఉంటాయండి, ఓకేనా. లోక్సభకి ఇన్ని సీట్లు రావాలని, సో ఇన్ని చోట్ల గెలిచి ఉండాలని చెప్పేసి ఉంటుంది. సో అది ప్యూర్ పొలిటికల్ పాలిటిక్స్ అవుతుంది, అదే మనకి పాలిటీ సబ్జెక్ట్ అవుతుంది. సో దాన్ని నేను అంత దూరం వెళ్ళదలుచుకోలేదు. సో ఇవి మన భారతదేశంలో ఉన్నటువంటి 6 పొలిటికల్ పార్టీస్. సో అవి ఎటు చదవాల్సిందే. ఎప్పుడు ఏర్పాటు చేశారు, హెడ్స్ ఎవరు, సో వాటి యొక్క సింబల్స్. సార్ మరి ఇంకొంచెం డెప్త్గా ఎగ్జామినర్ అడగాలి అంటే ఖచ్చితంగా మనల్ని రీసెంట్గా వార్తల్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ ఏమున్నాయి అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు. మరి రీసెంట్గా ఏమున్నాయి చెప్పాను మీకు. తమిళగ వెట్రి కజగం అని చెప్పేసి విజయ్ గారండి. సో వారికి విజిల్ గుర్తును కేటాయించడం జరిగింది అని చెప్పేసి, ఇటీవల కాలంలో కరూర్ అనే ఒక ప్రాంతంలో కూడా తొక్కిసలాట్లు జరిగి చాలా మంది చనిపోయారు. కాబట్టి ఆ పొలిటికల్ పార్టీ సింబల్ ఏంటి, దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, దాని ప్రెసిడెంట్ ఎవరని అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్సిపి చెప్పాం కదా ఇందాల మనకి. సో మనకి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి, దానికి రీసెంట్గా మనకు సునేత్రా పవార్ గారు రావడం జరిగింది అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం, ఓకేనా. సో మరి దీనికి సంబంధించి ఏదైతే మనకి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మనం డిస్కస్ చేసాం. మరి అదే విధంగా జేడియు అని చెప్పేసి అంటామండి. అంటే ఇక్కడ మీరు చూడండి, వీరు వచ్చేసరికి విజిల్ గుర్తు అని చెప్పేసి అన్నామా. సో విజిల్ గుర్తు అండి. మరి వీరు వచ్చేసరికి ఏదైతే మనకి ఎన్సిపి వచ్చేసరికి క్లాక్ అని చెప్పేసి అంటామండి. క్లాక్ అని చెప్పేసి అంటాం. అంటే ఏంటి సార్? గడియారము అని చెప్పేసి అంటామండి. నెక్స్ట్ వచ్చేసరికి జేడియు, సో జనతాదళ్ యునైటెడ్ అని చెప్పేసి అంటాము. మరి దీనికి ఎవరు సార్ అంటే ప్రస్తుతానికి అయితే నితీష్ కుమార్ గారు ఏమన్నారు, వారి ప్లేస్ లో వేరే వాళ్ళు వస్తారు అని చెప్పేసి అన్నాను. మరి దాని సింబల్ ఏంటి సార్ అంటే ఎరో, అంటే బాణం చూసారండి, బాణం గుర్తు అదండి, ఓకేనా. చీకట్లో బాణం వేయటం. అప్పుడప్పుడు మనకి 4 ఆప్షన్లు తెలియకపోతే ఇట్లాని కాయరాజాకాయ్ చిత్తబొమ్మ అని చెప్పేసి బి ఆన్సర్ అయితే సి పెట్టేస్తాం, దేవుని మనసులో తలుచుకొని బబుల్ చేసేస్తాం. ఏదైతే మనం బబుల్ చేస్తామో అది రాంగ్ అవుతుంది, ఓకేనా. ఏం చేస్తాం, అదృష్టం అడ్డం తిరిగితే అట్టిగా అయితేనా పన్ను ఇరిగిద్దట, పెద్దలు చెప్పారు ఆ సామెత. సో ఆ బాణం కాదండి, ఆ బాణాలు వేరు, ఆ బాణాలు. ఇదేంటి సార్ అంటే ఎరో అని చెప్పేసి అంటామండి. ఏంటంటే ఎరో అని చెప్పేసి అంటాము, బాణము గుర్తు అని చెప్పేసి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. సో అయితే మరి దీనిని 2003 సంవత్సరంలో జేడియుని ఎప్పుడు సారి ఏర్పాటు చేశారంటే 2003 సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది, ఇదొకటి. మరి ఈ ఎన్సిపిని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 99లో ఏర్పాటు చేయటం జరిగింది అనే పాయింట్ కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. ఇది ఎప్పుడు సార్ అంటే తమిళగ వెట్రి కజగం 2004 విజిల్ గుర్తు అని చెప్పేసి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, ఓకేనా. సో ఇవి ఇంకేమైనా వివాదాస్పదంగా ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ వస్తే, వార్తల్లో వస్తే, ఒకవేళ కాంట్రవర్సీ వస్తే చదువుకోవాలి తప్ప లేకపోతే అవసరం లేదు. ఇలా చదవాలంటే రీజనల్ పార్టీలు చాలా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మీకు తమిళనాడుకి సంబంధించి ఇప్పుడు 2 పొలిటికల్ పార్టీలు చెప్పానండి. ఒకటేంటి సార్, ఇదిగోండి. సో ఇది పురిచ్చా, ఓకేనా, తలైవర్ మొక్కల్. సో ఇంకోటి వచ్చేసరికి ఏం చెప్పాను, ఇదిగోండి ఏఐఏడిఎంకే అని చెప్పేసి అన్నాను. ఇంకో పార్టీ ఉందండి, ఓన్లీ డిఎంకే పార్టీ, ఓకేనా. సో డిఎంకే అని చెప్పేసి అంటామండి. ఇప్పుడు స్టాలిన్ గారు ఉన్నారు చూసారా, ఇప్పుడు స్టాలిన్ గారు అండి. సో మనకి అన్నదొరై గారు అని చెప్పేసి ఆయన ఏర్పాటు చేశారు. ఎప్పుడు 1949లో అన్నదొరై గారు ఏర్పాటు చేయడం జరిగింది, ఓకేనా. సిఎన్ అన్నదొరై గారు. ఆ తర్వాత స్టాలిన్ గారు వాళ్ళ ఫాదర్ కరుణానిధి గారు, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం స్టాలిన్ గారు ఉన్నారు.
అంటే తమిళనాడు రాష్ట్రంలో ప్రధానంగా 3 పొలిటికల్ పార్టీస్, అంటే ప్రధానంగా రెండే, ఇదిగోండి డిఎంకే, సో ఏఐఏడిఎంకే. ఇప్పుడు వచ్చేసరికి 2 వచ్చినాయి, శశికళ గారు అండ్ విజయ్ గారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా మనం రీసెంట్గా ఏడిఆర్ రిపోర్ట్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకున్నామా, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని చెప్పేసి, ఇది ఒక ఎన్జిఓగా పనిచేస్తుందని, ఢిల్లీ కేంద్రంగా ఉంటుందని, 1999లో ఏర్పాటు చేశారని, మన భారతదేశంలో పొలిటికల్ పార్టీస్ యొక్క పనితీరు మీద విశ్లేషణ చేసేటువంటి ఒక థింక్ ట్యాంక్ అని చెప్పేసి అన్నాం. మరి ఆ రిపోర్ట్ ప్రకారము సో ఎక్కువగా ఆదాయము వచ్చినటువంటి పొలిటికల్ పార్టీస్ ఏంటి సార్ అంటే, సో బీజేపీ పొలిటికల్ పార్టీ అని చెప్పేసి చెప్పానండి. అంటే 2024-25కి సంబంధించి, 25-26 ఇంకా రాలేదు. సో 24-25కి సంబంధించి బీజేపీకి వచ్చిందని, తర్వాత ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా విరాళాల రూపంలో కానివ్వండి, అంటే డొనేషన్ రూపంలో కానివ్వండి, వివిధ మార్గాల ద్వారా ఆ పొలిటికల్ పార్టీకి వచ్చినటువంటి ఫండింగ్ ఎక్కువగా ఏ పార్టీకి వచ్చిందంటే బీజేపీ, తర్వాత కాంగ్రెస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అని చెప్పేసి కూడా మనం గతంలో డిస్కస్ చేసాం. సో ఇవన్నీ గుర్తుంచుకోండి. ఖచ్చితంగా పొలిటికల్ పార్టీకి సంబంధించి బిట్ వస్తే మనం ఆన్సర్ చేయగలుగుతాం. దిస్ ఈస్ ద ప్యూర్ కరెంట్ అఫైర్స్. ఇక పొలిటికల్ పార్టీస్ అనగానే మనకి జ్ఞానేష్ కుమార్ గారి మీద అభిశంసన తీర్మానాన్ని సో మనకి పార్లమెంట్లో, అంటే లైక్ లోక్సభలో, రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి విపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. మరి జ్ఞానేష్ కుమార్ గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్. మరి వీరు ఎవరైతే కొంచెం ఇప్పుడున్నటువంటి పార్టీకి ఫేవర్గా ఉన్నారని చెప్పేసి ప్రతిపక్షాల వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. సో ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవచ్చు. 1950 జనవరి 25వ తారీఖున దీన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం కూడా జనవరి 25వ తారీఖున నేషనల్ ఓటర్స్ డే అనేది ఒక డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే నేషనల్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ కాన్క్లేవ్ అని చెప్పేసి ఒక సమావేశం, ఒక కాన్క్లేవ్. చూడండి, ఇక్కడ మీకు కాన్ఫరెన్సెస్ అన్నా, కాన్క్లేవ్ అన్నా, లేకపోతేనేమో కాన్ఫరెన్సెస్ అన్నా, సమ్మిట్ అన్నా ఒకటే, బట్ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో మనకి సమ్మిట్స్ అంటే కొన్ని దేశాల అధినేతలు కూడా పార్టిసిపేట్ చేస్తారు. కాన్క్లేవ్స్ అంటే ఏంటి సార్ అంటే చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నాయి, ఒక 2 days కండక్ట్ చేస్తారు. ఓకే, ఇలాంటి చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నాయి. ఎనీహౌ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ సమావేశం ఎప్పుడైనా సరే ఇలాంటి కాన్క్లేవ్స్ లేదా కాన్ఫరెన్సెస్ జరిగినప్పుడు ఎక్కడ జరిగింది, ఓకేనా, ఏ థీమ్తో జరిగింది, ఆ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆ కాన్ఫరెన్స్కి లేదా ఆ కాన్క్లేవ్కి చీఫ్ గెస్ట్గా ఎవరు వెళ్ళారు అన్నవి మెయిన్ పాయింట్స్ మనం కవర్ చేయాలి. అలా మనకి ఈ నేషనల్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ కాన్క్లేవ్, షార్ట్ ఫామ్లో ఎన్డిఐసి అని చెప్పేసి అంటాం. ఈ యొక్క ఎన్డిఐసి, ఈ యొక్క కాన్క్లేవ్ అనేది 19వ తారీఖు నుంచి అండి. సో 19-20 2 days మాత్రమే జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది సార్ అంటే ఢిల్లీలో జరగబోతుంది అనే పాయింట్ కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. అంటే ఈరోజు 14 కదా, ఇంకా సో 5 days ఉందండి, 5 days ఉంది. మళ్ళీ మనం దీని గురించి 21వ తారీఖు మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతానికైతే దీన్ని ఏ థీమ్తో కండక్ట్ చేస్తున్నారు సార్ అంటే అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ అనే థీమ్తో కండక్ట్ చేస్తున్నారు. దీని థీమ్ ఏంటి సార్ అంటే అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ అని చెప్పేసి అంటామండి. మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ అని చెప్పేసి అంటాము, అంటామండి. సో ఈ యొక్క థీమ్తో కండక్ట్ చేయబోతున్నారు. సో ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా చేస్తారు సార్ అంటే మార్చి, డేట్లు గుర్తుంచుకోవాలండి, కొన్ని గుర్తుంచుకోవాల్సిందే. సో మార్చి 19th and 20th 2026 జరగబోతున్నారు. ఎక్కడ సార్ అంటే ఢిల్లీ అని చెప్పేసి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్ సార్, ఏంటి సార్ ఇది ఈ యొక్క నేషనల్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ కాన్క్లేవ్ అంటే ఏంటి అని ఎగ్జామ్లో అడిగారండి. అంటే ఎందుకు అది చేస్తారని ఎగ్జామ్లో అడిగారండి. సాధారణంగా మీకు తెలుసుకోవాలి కాబట్టి, అంటే అసలు ఏంటి అనేది మీకు తెలుసుకుంటే ఆహా ఇది కదా అని మీకు ఒక క్లారిటీ ఉంటుంది. అంటే ఈ యొక్క కాన్క్లేవ్లో మనము రీసెంట్గా అంటే ఇది మనకి డిఫెన్స్ మినిస్ట్రీ గారండి, అంటే రాజ్నాథ్ సింగ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే డిఫెన్స్ సో మనకి పాలసీ 47 అని చెప్పేసి 2047 అని చెప్పేసి ఒక విజన్ డాక్యుమెంటరీని విడుదల చేయడం జరిగిందండి. సో అంటే 2047 కల్లా మన భారతదేశము అభివృద్ధి చెందిన దేశంగా, ప్రస్తుతం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం, అంటే డెవలప్డ్ కంట్రీ అంటే అభివృద్ధి చెందిన దేశం అవ్వాలంటే ఎప్పుడు టార్గెట్ పెట్టాం? 2047 పెట్టాం. అప్పటికల్లా మనం ఏదైతే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ డిఫెన్స్కి సంబంధించిన
థింగ్స్ అన్ని కూడా సెల్ఫ్ రిలయంట్గా మనమే తయారు చేసుకోవాలి. మరి అలా తయారు చేసుకోవాలంటే ఏం చేయాలి? స్టార్టప్ కంపెనీస్ను ప్రోత్సహించాలి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని ప్రోత్సహించాలి, మన భారతదేశంలో తయారీ రంగాన్ని ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్ళాలి. అలా పర్టికులర్గా డిఫెన్స్ సెక్టార్కి సంబంధించినటువంటి ఇదిగోండి ఇలాంటి యుద్ధ ట్యాంకులు కానివ్వండి, లేకపోతేనేమో సో మనకి ఆ బ్యాటిల్కి సంబంధించి అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు ఏవైతే ఆ థింగ్స్ మన ఆర్మీ వారు కానీ ధరించేటువంటి థింగ్స్ కానివ్వండి, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కానివ్వండి, వెపన్స్ కానివ్వండి. సో అదేవిధంగా ఈ యుద్ధానికి తయారు చేసే ఉపయోగించేటువంటి కొన్ని థింగ్స్ అన్నీ కూడా సో మనకి స్పెషల్ వెహికల్స్ కానివ్వండి, సెల్ఫ్ రిలయంట్గా మనమే తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. అలా ఇన్వెస్ట్మెంట్స్ కావాలంటే ఏం చేయాలి? కంపెనీస్ని అంటే స్టార్టప్ కంపెనీస్, ఎంఎస్ఎంఈ సెక్టార్స్ని అండ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లో ఉన్నటువంటి కంపెనీస్ ఇన్వాల్వ్ చేయాలి. అలా ఇన్వాల్వ్ చేయాలంటే కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక వేదిక కావాలి. ఆ వేదికే సో మనకి కాన్క్లేవ్ అనే ఒకటి పేరుతో 2 days కండక్ట్ చేస్తున్నారు. మరి ఇక్కడ ఏం చేస్తారు? అసలు ఈ కాన్క్లేవ్ చీఫ్ గెస్ట్గా ఎవరు రాబోతున్నారంటే రక్షణ శాఖ మంత్రి. మరి ప్రస్తుతం మన రక్షణ శాఖ మంత్రి ఎవరు అంటే డిఫెన్స్ మినిస్ట్రీ అని చెప్పేసి అంటాము, రాజ్నాథ్ సింగ్ గారు. సో దీనికి చీఫ్ గెస్ట్గా రాబోతా ఉన్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎవరు సార్ కండక్ట్ చేస్తారు అని చెప్పేసి అడుగుతారు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్. సో ఒక్కసారి చూడండి ఈ కాన్క్లేవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే సో మనకి ఆత్మ నిర్భర్ భారత్ కింద స్వదేశీ రక్షణ రంగాన్ని ప్రోత్సహించడం చెప్పాం కదా. సెల్ఫ్ డిఫెన్స్గా మనమే వాటిని తయారు చేసుకోవాలి, విదేశాల నుంచి అదే ఆధారపడకుండా. సో పరిశ్రమ, స్టార్టప్లు మరియు రక్షణ సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయటం, రక్షణ సంస్థలతో సంభాషించడానికి ఎంఎస్ఎంఈలు మరియు స్టార్టప్లు ఒకే వేదిక అందించడం. సో రక్షణ రంగంలో భవిష్యత్తు సాంకేతికతలు మరియు పరిశోధన అభివృద్ధి మార్గాలను చర్చించడం. అంటే ఫ్యూచర్లో ఇలాంటి ఏదైతే టెక్నాలజీస్ మీద ఇంకే విధంగా మనం చేయొచ్చు అనే అంశాలను డిస్కస్ చేస్తారట. సో ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ కోసం ప్రమోటింగ్ ఇండిజినస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండర్ ద ఆత్మనిర్భర్ భారత్. సో స్ట్రెంథనింగ్ ద కొలాబరేషన్ బిట్వీన్ ఇండస్ట్రీ, స్టార్టప్స్ అండ్ డిఫెన్స్ ఆర్గనైజేషన్స్, వీటన్నిటిని కూడా కొలాబరేట్ చేస్తారట. ప్రొవైడ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ ఎంఎస్ఎంఈస్ అండ్ స్టార్టప్స్ టు ఇంటరాక్ట్ విత్ ద డిఫెన్స్ ఏజెన్సీస్. అంటే డిఫెన్స్ ఏజెన్సీస్తో కొలాబరేట్ అవ్వడానికి ఎంఎస్ఎంఈస్కి, స్టార్టప్కి ఇదొక వేదిక కాబోతుంది అని చెప్పేసి అంటున్నారు. డిస్కస్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ అండ్ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పాత్వేస్ ఇన్ ద డిఫెన్స్ సెక్టర్. డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి కూడా ఏవైతే మనకి భవిష్యత్తులో ఇంకే విధంగా ఈ యొక్క ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని డిఫెన్స్ సెక్టార్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు అనే అంశాల మీద ఇక్కడ డిస్కస్ చేస్తారు అనే పాయింట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా సో మరికొన్ని పాయింట్లు ఏంటి సార్ అంటే రీసెంట్గా మనకి డిఫెన్స్ ఫోర్సెస్ విజన్ అని చెప్పేసి మనం మాట్లాడుకుందామండి. ఏంటి సార్ అంటే సో డిఫెన్స్ ఫోర్సెస్ విజన్ అని చెప్పేసి అంటామండి. విజన్ 2047, విజన్ 2047, ఏ రోడ్ మ్యాప్ ఫర్ ఫ్యూచర్ రెడీ అని చెప్పేసి ఫ్యూచర్ రెడీ అనేటువంటి ఒక పాలసీని అంటే 2047 కల్లా డిఫెన్స్ ఫోర్సెస్ అంటే డిఫెన్స్ సెక్టారు ఏ విధంగా అభివృద్ధి చెందాలి అంటే రాబోతున్నటువంటి రోజుల్లో ఏ విధంగా సో ఈ డిఫెన్స్ సెక్టార్ని తీసుకెళ్లాలని ఒక ఏదైతే ఒక విజన్ డాక్యుమెంటరీని రీసెంట్గా రాజ్నాథ్ సింగ్ గారు సో మనకి ఇనిషియేట్ చేయడం జరిగిందండి. ఓకేనా, పబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో ఏ విజన్ అంటే 2047. మరొక పాయింట్ ఏంటి సార్ అంటే 2025వ సంవత్సరాన్ని డిఫెన్స్ మినిస్ట్రీ వారు ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్ గా డిక్లేర్ చేశారని చెప్పేసి మనం గతంలో డిస్కస్ చేసాం. ఏంటంటే 2025వ సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ డిఫెన్స్ అని చెప్పేసి ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్ అని చెప్పేసి అంటామండి. ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్ అని చెప్పేసి ఏ మినిస్ట్రీ వారు డిక్లేర్ చేశారంటే డిఫెన్స్ మినిస్ట్రీ అని చెప్పేసి మనం చదువుకున్నాం. ఇదొక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రీసెంట్గా 5,083 కోట్ల రూపాయలతో సో మనకి ఒక ఒప్పందం చేసుకోవడం జరిగిందండి డిఫెన్స్ మినిస్ట్రీ వారు. సో దాంట్లో ఒకటి లైట్ సో మనకి అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ అని చెప్పేసి మొత్తము ఒక 6 ఏంటంటే అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ అని చెప్పేసి హాల్ వాళ్ళతో సో ఒప్పందం చేసుకోవడం జరిగింది. దీని ఒప్పందం విలువ 2,900 కోట్లు అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా మరికొన్ని ఏవైతే మనకి వర్టికల్ సో మనకి లాంచ్ మిజైల్స్ అని చెప్పేసి వీటిని తయారు చేయాలని చెప్పేసి రష్యా దేశానికి సంబంధించినటువంటి సో మనకి రష్యా దేశానికి సంబంధించినటువంటి రోసో
బోరోన్ అని చెప్పేసి ఒక సంస్థతో సో టైప్ అవ్వడం జరిగిందని, సో ఇది దగ్గరగా 2182 కోట్ల రూపాయలతో దీన్ని కేటాయించారని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. క్వశ్చన్ ఫర్ యూలో కూడా నేను మీకు గుర్తు చేసే ప్రయత్నం చేశాను దీనికి సంబంధించి. సో ఇది హాల్వాల్తో టైప్ అవడం జరిగిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం. ఓకేనా, చూడండి. అంటే ఒక అంశం వచ్చినప్పుడు గతంలో డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించి ఏ అంశాలు డిస్కస్ చేశామన్నది కూడా మీకు ఒకసారి గుర్తు చేశాను. సో ఇలా మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ వినడం వల్ల మీరు 10 సార్లు చదివిన దాంతో సమానంగా ఉంటుందని చెప్పాను కదా. 60% సబ్జెక్ట్ నేను ఇక్కడే మీకు నేర్పిస్తాను. సో ఏదైతే మనకి ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్ 2025 డిఫెన్స్ మినిస్ట్రీ వారు డిక్లేర్ చేశారు, అదేవిధంగా డిఫెన్స్ ఫోర్సెస్ విజన్ 2047 రోడ్ మ్యాప్ ఫర్ ద ఫ్యూచర్ రెడీ అని చెప్పేసి ఒక విజన్ ని రీసెంట్ గా డిఫెన్స్ మినిస్ట్రీ వారు ఆవిష్కరించడం జరిగింది. దాంతో పాటుగా 5083 కోట్ల ఒప్పందాలతో రీసెంట్ గా డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ సింగ్ గారి ఆధ్వర్యంలోనే సో ఈ రెండుతో ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. హాల్ అండ్ రష్యా దేశానికి సంబంధించి రోసోబోర్గ్ అని చెప్పేసి అంటాం, దీంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కాన్క్లేవ్ అనేది ఎప్పుడు జరగబోతుందంటే మార్చి 19 నుంచి 20 2 డేస్ జరగబోతుంది న్యూఢిల్లీలో. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చూడండి, స్మార్ట్ మ్యారిటైమ్ కార్యకలాపాల కోసము డిజిటల్ ట్విన్ ప్లాట్ఫామ్ ను ప్రారంభించిన విఓసి పోర్ట్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒక పోర్ట్ మనకి వార్తల్లోనికి రావడం జరిగింది. ఏంటి సార్ ఆ పోర్ట్, ఏ అంశమైన వార్తల్లోకి వచ్చింది ఒకసారి చూద్దాం. చూడండి, ఏంటి సార్ అంటే స్మార్ట్ మ్యారిటైమ్ కార్యకలాపాల కోసము డిజిటల్ ట్విన్ ప్లాట్ఫామ్ ను ప్రారంభించారంటండి. డిజిటల్ ట్విన్ ప్లాట్ఫామ్ ను ప్రారంభించారట. ఎవరు ప్రారంభించారు సార్ అంటే విఓసి పోర్ట్ అని చెప్పేసి అంటామండి. అంటే వివో చిదంబరానార్ పోర్ట్ అని చెప్పేసి అంటాం. ఏంటంటే సో మనకి వివో చిదంబరానార్ పోర్ట్ అని చెప్పేసి అంటాము. దాన్ని గతంలో ట్యూటికోరన్ పోర్ట్ అని చెప్పేసి కూడా పిలిచేవారు, విచ్ ఈస్ లొకేట్ ఇన్ చెన్నై తమిళనాడు. ఓకేనండి, చెన్నై తమిళనాడులో ఈ పోర్ట్ అనేది ఉన్నది. రైట్. సార్ ఏంటి సార్ ఈ యొక్క డిజిటల్ ట్విన్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి సార్? ఏం లేదండి. సో మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఇక్కడ కీవర్డ్ ఏంటి సార్ అంటే ట్విన్ ప్లాట్ఫామ్ అనేది, డిజిటల్ ట్విన్ ప్లాట్ఫామ్ అనేది అక్కడ కీవర్డ్. ఆ డిజిటల్ ట్విన్ ప్లాట్ఫామ్ అని కనపడగానే మీకు ఏ పోర్ట్ గుర్తు రావాలి అంటే సో చిదంబరానార్ పోర్ట్ గుర్తు రావాలి, లేదా ట్యూటికోరన్ పోర్ట్ అని చెప్పేసి అంటాం, అది గుర్తు రావాలి. ఎక్కడ అంటే తమిళనాడు. అంటే ఏం లేదండి, సో ఆ పోర్టుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా డిజిటల్ ఫార్మేట్లో జరుగుతాయి. అంటే సీసీటీవీ కెమెరాస్లో అక్కడ జరుగుతున్నటువంటి రికార్డ్ చేయటము, డ్రోన్ మ్యాపింగ్తో పర్యవేక్షించడము, అదేవిధంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సెన్సార్ను ఉపయోగించడము, ఇలా టెక్నాలజీని బేస్ చేసుకొని అంతా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అంటే గతంలో టెక్నాలజీ లేనప్పుడు ఉండేటువంటి అంశాల్లో పోలిస్తే టెక్నాలజీతో పనిచేస్తే సమర్థవంతంగా ఆ పోర్ట్ ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. ఆ ఉద్దేశంతోనే డిజిటల్ ట్విన్ ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు? మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ సర్బానంద సోనావాల్ గారు ప్రారంభించడం జరిగింది. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే స్మార్ట్ మ్యారిటైమ్ కార్యకలాపాల కోసం డిజిటల్ ట్విన్ ప్లాట్ఫామ్, ఇట్ ఈస్ బెటర్. సో కొంచెం ఇంగ్లీషు దాన్ని ఇంగ్లీష్లో మనం మాట్లాడుకుంటే సో మనకి ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ ట్విన్, ఇదిగోండి ఇది కీవర్డ్ అండి. ఏంటి సార్ అంటే ట్విన్ ఫర్ మ్యారిటైమ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనండి, ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ ట్విన్ ఫర్ మ్యారిటైమ్ ఎక్సలెన్సెస్ అని చెప్పేసి అంటాం. మరి ఏ పోర్ట్లో దీన్ని తీసుకొచ్చారని చెప్పేసి అంటారండి అన్నప్పుడు సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి సార్ అంటే సో మనకి వివో చిదంబరానా అని చెప్పేసి అంటామండి. మనకి సో మనకి రానార్ అని చెప్పేసి అంటాం, రానార్ పోర్ట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా సార్, రైట్, గుర్తుంచుకోండి. సో దీన్ని గతంలో ఏమని పిలిచేస్తారంటే ట్యూటికోరిన్ పోర్ట్ అని చెప్పేసి పిలిచేవారు అక్కడ. మరి ఏంటి సార్ ఈ యొక్క డిజిటల్ ట్విన్ అంటే సో ఆ పోర్ట్లో ఏమేమి ఉపయోగిస్తారు సార్ అంటే సో మనకి ఆ పోర్ట్లో సో మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉపయోగిస్తారండి. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉపయోగిస్తారు. అంటే ఏంటి సార్, లైక్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సెన్సార్స్ ఉపయోగిస్తారు, సెన్సార్స్ అని. అదేవిధంగా జిపిఎస్ ఉపయోగిస్తారు,
ఓకేనండి, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా డ్రోన్ ఇమేజ్ అని చెప్పేసి ఎప్పటికప్పుడు డ్రోన్స్తో మనకి వాటిని ఏదైతే ఆ పోర్ట్ మొత్తాన్ని కూడా ఇమేజ్ సో మనకి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు, డ్రోన్ ఇమేజ్ అని చెప్పేసి. అదేవిధంగా CCTV, ఓకేనండి, సో నెట్వర్క్ను ఉపయోగిస్తారు. ఆ నెట్వర్క్ను బేస్ చేసుకొని పూర్తిగా అసలు ఏం జరుగుతుంది పోర్ట్లో ఎప్పటికప్పుడు సో ఈ టెక్నాలజీ అన్ని కూడా ఉపయోగించి ఆ పోర్ట్ని మానిటర్ చేస్తూ ఉంటారు. దాన్నే డిజిటల్ ట్విన్ అని చెప్పేసి అంటారు. ఏ పోర్ట్ అని అడుగుతారు అన్నప్పుడు మీరు చిదంబరానార్ పోర్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎక్కడా సార్ అంటే తమిళనాడు చెన్నై అని చెప్పేసి అంటాం, అంతే. మరి ప్రస్తుతం చెప్పాను కదా, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ ఎవరు? సర్బానంద సోనావాలా గారు. అయిపోయింది, అంతే, సింపుల్ స్ట్రైట్ క్వశ్చన్. మళ్ళీ ఇప్పుడు మీకు ఎగ్జామ్లో సార్ డిజిటల్ ట్విన్ అంటే ఏంటని అడగరండి. రేపు ఎగ్జామ్లో బిట్ అడగాలనుకుంటే ఇటీవల కాలంలో మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ వారు ఏ పోర్ట్ని భారతదేశంలోని మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ ట్విన్ ఫర్ మ్యారిటైమ్ ఎక్సలెన్స్ పోర్ట్గా గుర్తించారు అని అంటారు. అన్నప్పుడు మీరు సో మనకి వివో చిదంబరానార్ పోర్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. లేదా అది ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతారు, తమిళనాడులో ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. లేదా దాన్ని గతంలో ఏమని పిలిచేవారు, ట్యూటికోరన్ పోర్ట్ అని చెప్పేసి పిలిచేవారు, అంతే. ఇట్స్ ఎనఫ్, అంతే. మనకి రీసెంట్గా కొన్ని పాయింట్లు గుర్తు చేస్తాం చూడండి. శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసామా, కోల్కతాలో ఉంటుంది. దాన్ని మనకి కోల్కతా పోర్ట్ అని చెప్పేసి కూడా అంటారండి. ఆ కోల్కతా పోర్ట్నే తర్వాత మనకి శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్గా పేరు మార్చారు. ఇటీవల కాలంలో ఏ అంశం మీద వార్తల్లో ఉందండి అది? సో నైట్ పోర్ట్ కూడా నావిగేషన్ సిస్టమ్ అనేది సో అక్కడ పనిచేస్తుంది. సో మనకి నావిగేషన్ సిస్టమ్ కూడా అంటే నైట్ టైంలో షిప్స్ నావిగేషన్ కొన్ని పర్టికులర్గా కోల్కతా ఏదైతే ఆ ప్రాంతం ఉంటుందో, హుగ్లీ రివర్ ఉంటుందో, ఆ ప్రాంతంలో సన్నని మార్గాలు ఏవైతే ఉంటాయో, సో మనకి జల మార్గాలు ఏవైతే ఉంటాయో, నైట్ టైము షిప్స్కి నావిగేషన్ చాలా తక్కువగా ఉంటాయి. నైట్ ఆపేస్తారు కొన్ని సందర్భాలు. అలాంటిది రీసెంట్గా అక్కడ ఒక షిప్ కూడా నైట్ టైం అనేది సో ప్రయాణించడం జరిగింది. అలా నైట్ పూట 24/7 సో మనకి పిలోగేట్ అని చెప్పేసి అంటామండి. ఆ వర్డ్ కూడా గుర్తుంచుకోండి అని చెప్పాను. మేబీ ఫిబ్రవరి 27వ తారీఖు, ఫిబ్రవరి 28వ తారీఖు కోల్కతా పోర్ట్ పిలోగేట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అని చెప్పేసి అన్నాను. మేబీ మీకు గుర్తుంటుందని నేను అనుకుంటున్నాను, ఓకేనా. సో దాన్నే నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఏంటి సార్ అంటే మేబీ ఫిబ్రవరి 28 ఒకసారి వీడియో చూడండి. ఫిబ్రవరి 28 చెప్పినట్టున్నాను. సో దానికి సంబంధించి ఏదైతే మనకి కోల్కతా పోర్ట్, సో మనకి దాన్ని కోల్కతా పోర్ట్ లేకపోతేనేమో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని చెప్పేసి అంటామండి, పోర్ట్ పేరు అని చెప్పేసి అంటాం. మరి ఏదైతే ఈ పోర్ట్ని పిలోటేజ్ అని చెప్పేసి PILOTAG పిలోటేజ్ అని చెప్పేసి అన్నామండి. అంటే మనకి సో నైట్ నావిగేషను సో దీన్ని యూజ్ చేసినటువంటి ఫస్ట్ 150 సంవత్సరాల్లో ఫస్ట్ ఎయిర్పోర్ట్ పోర్ట్ ఏంటి సార్ అంటే కోల్కతా. సో ఇది మనకి ఎక్కడ సార్ అంటే ఇది మనకి ఏదైతే మనకి డైమండ్ హార్బర్ అని చెప్పేసి అంటామండి. డైమండ్ హార్బర్ నుంచి సో మనకి కోల్కతా, సో మనకి డైమండ్ హార్బర్ నుంచి కోల్కతా సో ఆ పోర్ట్ ఆ మధ్యలో మనకి హుగ్లీ రివర్ ఉంటుంది చూసారా. సో ఆ ప్రాంతంలో ఒక సన్నని మార్గం ఉంటుందని చెప్పేసి అక్కడ కూడా ఒక షిప్ వెళ్ళింది అని చెప్పేసి కూడా చెప్పానండి. సో నేకైనా సో మనకి సినార్ అనేటువంటి పేరుతో ఒక వెజల్ సో అక్కడిని ప్రయాణించిందని చెప్పేసి కూడా డిస్కస్ చేసాం. అది ఒకటి గుర్తుంచుకోండి. మరొక పాయింట్ ఏంటి సార్ అంటే మన భారతదేశంలో మొత్తము మేజర్ పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే పెద్ద పోర్ట్లు అండి. మేజర్ పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే మొత్తం 13 పోర్ట్స్ ఉండడం జరిగింది. ఈ డిజిట్ కూడా గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో అడుగుతారు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం అని చెప్పేసి ఒకటే ఉందండి. అంటే మేజర్ పోర్ట్స్, మైనర్ కాదండి. మేజర్ పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే మొత్తం 13. సో మనకి మేజర్ పోర్ట్స్ మన భారతదేశంలో ఉండడం జరిగింది, రైట్. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో సరిపోతుంది, ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి. ట్రాన్స్జెండర్కు స్పష్టమైన నిర్వచనం ట్రాన్స్జెండర్ అని చెప్పేసి అంటామండి. అసలు ట్రాన్స్జెండర్ అంటే ఎవరు అన్నది క్లారిటీగా చెప్పండి అని చెప్పేసి ఏదైతే మనకి పర్సన్స్ ఏదైతే మనకి ద ట్రాన్స్జెండర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019లో వచ్చింది. ఏంటండి ట్రాన్స్జెండర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019లో వచ్చింది. 2020 జనవరి 10వ తారీఖు నుంచి ఈ ట్రాన్స్జెండర్ యాక్ట్ ఏదైతే ప్రొటెక్షన్ రైట్స్ ఉంటుందో ఆ యొక్క యాక్ట్కి సంబంధించినటువంటి అంశాలు ఫోర్స్లోకి వచ్చాయి, అమల్లోకి వచ్చాయి 2020 జనవరి 10వ తారీఖు.
సో ఇది కూడా మనం గతంలో డిస్కస్ చేసాం. ఓకేనా? మరి అయితే ఇప్పుడు ఏదైతే మళ్ళీ ఎందుకు సార్ ఇది వార్తల్లోకి వచ్చింది అంటే చూడండి ఒకసారి. కిన్నెర, హిజ్రా, ఆరావణి, జోగ్తా వంటి గుర్తింపులు ఉన్నవారే సో ఎక్కువగా హిజ్రాలుగా ఉంటారని, సో వాళ్ళ మీద ఏమైనా అంటే వాళ్ళని అగౌరవపరిస్తే శిక్షలు విధిస్తాము అని చెప్పేసి అంటున్నారు. లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి అంటాము, వారే వీరేంద్ర కుమార్ గారు. ప్రస్తుతం మన భారతదేశంలో యూనియన్ మినిస్ట్రీ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీకి ఎవరున్నారు సార్ అంటే వీరేంద్ర కుమార్ గారు ఉన్నారు. విభిన్న లైంగిక ధోరణులు, స్వీయ లైంగిక గుర్తింపు కలిగిన వ్యక్తులను ట్రాన్స్జెండర్ కేటగిరీలో చేర్చకూడదని ఇందులో ప్రతిపాదించారు. ఇక్కడ మీరు చాలా 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 జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అసలు ట్రాన్స్జెండర్స్ అంటే ఎవరు? ఓకేనండి, అంటే ఎవరు అంటే ఇదిగోండి, కిన్నెరా కానీ, హిజ్రా కానీ, ఆరావణి కానీ, జోగ్తా వంటి గుర్తింపులు ఉన్నవారు సో ట్రాన్స్జెండర్స్. నెక్స్ట్ పాయింట్. అయితే 2019 యాక్ట్కి అమెండ్మెంట్ చేయబోతున్నారు, ఇంకా చేయాల. ఆ అమెండ్మెంట్ చేయడం కోసము లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టారు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఇక్కడ చూడండి, విభిన్న లైంగిక ధోరణులు. ఓకేనా, ఇది బాగా అర్థం చేసుకోవాలి. విభిన్న లైంగిక ధోరణులు, స్వీయ లైంగిక గుర్తింపు కలిగిన వ్యక్తులను ట్రాన్స్జెండర్ కేటగిరీలో చేర్చకూడదని ఇందులో ప్రతిపాదించారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్వీయ లైంగిక గుర్తింపు కలిగిన వ్యక్తులను అంటే ఇక్కడ చూడండి, విభిన్న లైంగిక ధోరణులు అంటే ఏంటి? ఓకేనండి, కొంచెం మనం ఎలాబరేట్గా డిస్కస్ చేసుకోవాల్సిందే. మళ్ళీ దీంట్లో అర్థాలు, నానా అర్థాలు అలాంటివి తీయొద్దు దయచేసి, దండం పెడతాను. ఓకేనా? సో వీళ్ళని ఏంటట ట్రాన్స్జెండర్ కేటగిరీలో చేర్చకూడదని ప్రతిపాదించారట. ఎవరిని? విభిన్న లైంగిక ధోరణులు ఉన్నోళ్ళు. అంటే విభిన్న లైంగిక ధోరణులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఒక మెయిల్ క్యాండిడేట్ ఉన్నాడని, ఆ మెయిల్ క్యాండిడేట్ ఓకేనా అతను కోరికల నిమిత్తం ఎవరితో అయినా సెక్స్లో పార్టిసిపేట్ చేస్తారు. అలా ఉన్న వాళ్ళని ట్రాన్స్జెండర్గా గుర్తించకూడదట. నెక్స్ట్, స్వీయ లైంగిక గుర్తింపు అంటే అతనంతట వాళ్ళే వాలంటీర్గా ఓకే మెయిల్ పొజిషన్లోనే ఉంటారు లేదా ఫిమేల్ పొజిషన్లోనే ఉంటారు, కానీ సంథింగ్ ఏదో కోరుకుంటారు, సెక్స్ వేరే వాళ్ళతో ఇట్లా ఉంటే బాగుండని. అలాంటి వాళ్ళని కూడా ట్రాన్స్జెండర్స్గా తీసుకోకూడదట. మరి ఎవరిని తీసుకోవాలి సార్? ఒక్క నిమిషం చూడండి, ఇక్కడ చూస్తే ఒక్క నిమిషం అండి, రైట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ట్రాన్స్జెండర్ వ్యక్తిని నిర్వచించడానికి బిల్లులో సబ్ క్లాసులు చేర్చారు. ఆ సబ్ క్లాస్ ఏంటన్నది మనము లోక్సభ, రాజ్యసభ ఆమోద ముద్ర వేసిన తర్వాత డిస్కస్ చేద్దాం పాస్ అయిన తర్వాత. జన్మించినప్పుడు నిర్ధారించిన లింగం అంటే స్త్రీనా లేదా పురుషుడా? ఏంటంటే జన్మించినప్పుడు వారు స్త్రీగానా లేకపోతే పురుషుడిగా అంటే నిర్ధారించిన లింగం కాకుండా అంటే స్త్రీనా పురుషుడా అది కాకుండా తమకు నచ్చిన లేదా భిన్నమైన లింగ గుర్తింపుతో జీవించే వ్యక్తిని ట్రాన్స్జెండర్ అనొచ్చు అని చెప్పేసి చెప్తున్నారండి. ఒక్కసారి 1-2 సార్లు చదువుకోవాలండి. చాలా అంటే చిన్న చిన్న మనకి లేదు ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏంటా అని చెప్పేసి. ఏంటంటే జన్మించినప్పుడు నిర్ధారించిన లింగం అంటే వీడు స్త్రీనా పురుషుడా, ఓకేనండి, అది అలా నిర్ధారించిన లింగం కాకుండా అది కాకుండా తనకు నచ్చిన లేదా భిన్నమైన లింగ గుర్తింపుతో జీవించే వ్యక్తిని ట్రాన్స్జెండర్ అనొచ్చట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీ పుట్టినప్పుడు అనుకుందామండి, లేదా పుట్టినప్పుడు పురుష లింగంతో అనుకున్నాడండి, బట్ అతనికి ఏ కోరికలు కలిగినాయి అంటే రకరకాలుగా నేను ఫిమేల్గా ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి అలా ఆయన అనుకుంటే అతను ట్రాన్స్జెండర్గా గుర్తించవచ్చు అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్, సెక్స్ వైవిధ్యాలు కలిగిన వ్యక్తి లేదా ఓకేనండి, సో మనకి సెక్స్ అంటే ఇంటర్ సెక్స్ అండి, ఇంటర్ సెక్స్ వైవిధ్యాలు కలిగిన వ్యక్తి లేదా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లింగ లక్షణాలు ఉన్న వ్యక్తిని ట్రాన్స్జెండర్గా నిర్వచించాలి. అంటే ఇంటర్ సెక్స్ వైవిధ్యాలు కలగడం అంటే ఇంటర్ సెక్స్ అంటే ఎవరితోనైనా పార్టిసిపేట్ చేస్తాడు, మెయిల్ అయినా ఇష్టమే, ఫిమేల్ అయినా ఇష్టమే, మెయిల్ ఫిమేల్ కాకుండా ఉంటారే వాళ్ళతో అయినా ఇష్టమే సెక్స్ చేయడానికి.
సో అలాంటి వాళ్ళని ఇంటర్సెక్స్ వైవిధ్యాలు కలిగిన వ్యక్తులు అంటారు. అదేవిధంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లింగ లక్షణాలు ఉన్నప్పుడు, అంటే కొంతమందికి స్క్వీర్ అని చెప్పేసి అన్నామండి. మీకు ఎల్జీబీటీక్యూ చెప్పినప్పుడు చెప్పాను, అప్పుడు కరెక్ట్గా నాకు డేటు గుర్తులేదు, మరి ఎల్జీబీటీక్యూ చెప్పినప్పుడు మీకు చెప్పానండి. స్క్వీర్ అని ఒక కేటగిరీ ఉంటుంది. వాళ్ళు కాసేపు ఫిమేల్గా ఫీల్ అవుతారు, ఓకేనండి. ఆ టైంలో ఫిమేల్గా ఉన్నప్పుడు మెయిల్స్తో సెక్స్ చేయాలని చెప్పేసి అనుకుంటా ఉంటారు. ఒక్కొక్కసారి ఏమో మెయిల్గా ఫీల్ అవుతారు, ఓకేనండి. అప్పుడు ఫిమేల్తో సెక్స్ చేయాలని చెప్పేసి అనుకుంటారు. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అసలు వాళ్ళు మెయిలా, ఫిమేలా, అసలు ఏంటి, లేదా ట్రాన్స్జెండరా, వాళ్ళకే కన్ఫ్యూజన్గా ఉంటుంది. అలాంటి లింగ లక్షణాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తిని కూడా ట్రాన్స్జెండర్గా నిర్వర్తించారు అని చెప్పేసి ఓవరాల్గా, అంటే ఇంకొంచెం ఎలాబరేట్గా డిస్కస్ చేశారండి. ఓకే, ఇదిగోండి ఈ పాయింట్లు నేను చూసారా, ఇప్పుడు మీరు ఇక్కడ నోట్స్ రాసుకున్న పాయింట్లు ఏంటి సార్ అంటే ఇదిగోండి. సో కిన్నెర, హిజ్రా, ఆరాణి, జోక్తా వంటి గుర్తింపులు ఉన్న వారు కూడా ట్రాన్స్జెండర్సే. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, విభిన్న లైంగిక ధోరణులు, స్వీయ లైంగిక గుర్తింపు కలిగిన వ్యక్తులను ట్రాన్స్జెండర్ కేటగిరీలో చేర్చకూడదని ప్రతిపాదన చేశారు. మరి ఇదేం జరిగిందో చూద్దాం. ప్రతిపాదన అయితే చేశారు, దాన్ని లోక్సభ, రాజ్యసభ ఆమోదిస్తాయి లేదా ఏమైనా మార్పులు చేస్తారో లేదో చూద్దాం. నెక్స్ట్ తర్వాత ఏంటి సార్, ఇదిగోండి. సో మనకి జన్మించినప్పుడు నిర్ధారించిన లింగం అంటే లింగం కాకుండా తనకు నచ్చిన లేదా విభిన్నమైన లింగ గుర్తింపుతో జీవించే హక్కు ఆయనకు ఉంటుంది. అంటే ఇప్పుడు స్త్రీగా పుట్టారు, లేదు నేను పురుషుడిగా మారుతాను, పురుషుడిగా నేను ఉంటాను అంటే ఉండొచ్చు, వాళ్ళు కూడా ట్రాన్స్జెండర్ అంటారు, ఓకేనా. సో సెక్స్ వైవిధ్యాలు, సెక్స్ అంటే ఇంటర్సెక్స్ అండి. వ్యక్తులు లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు ఉన్నప్పుడు కూడా ట్రాన్స్జెండర్గానే నిర్వర్తించవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు, ఓకేనా. ఇట్లా గుర్తుంచుకోండి. ప్రస్తుతానికి బిల్లు పాస్ అయిందనుకో లోక్సభలో, రాజ్యసభలో, అప్పుడు వీటిని ఇంకా కన్ఫర్మ్ చేద్దాం మనం, ఓకేనా. ప్రస్తుతానికి ప్రతిపాదనలు చేశారు, ఓకే. ఖచ్చితంగా దీని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. లోక్సభలో ప్రవేశపెట్టారు కదా, లోక్సభ ఆమోదం తెలపాలి, తర్వాత రాజ్యసభకి వెళ్ళాలి, ఆ రెండో వెళ్ళిపోతే ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళిపోతే ఆయన ఓకే అంటే చట్టం అయింది, అప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాం, ఓకేనా. ఎందుకు సార్ ఇంత ఇదిగా చెప్పాను అంటే, మనకి రీసెంట్గా ఒక ఎంపీ, అంటే మార్చి 16వ తారీఖు రాజ్యసభ ఎంపీగా వెళ్తున్నారు వెస్ట్ బెంగాల్ రాష్ట్రం నుంచి అని చెప్పేసి ఒక ఆమె గురించి చెప్పానండి. సో ఆమె పేరు ఏంటి సార్ అంటే మనకి మేనకా గురుస్వామి అని చెప్పేసి అన్నారండి. మేనకా గురుస్వామి అని చెప్పేసి మీరు హైదరాబాద్లో కూడా చదువుకున్నారని చెప్పేసి చెప్పాను. సేమ్ గురించి చెప్తున్నప్పుడు LGBTQ గురించి కూడా చెప్పానండి, Q+ గురించి కూడా చెప్పాను. సో వాటికి సంబంధించిన రంగులు కూడా, కలర్స్ కూడా నేను చెప్పానండి. సో అవన్నీ కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. పర్టికులర్ మేనకా గురుస్వామి గురించి, సో ఇది నేను ఎప్పుడైతే డిస్కస్ చేశామో సో అప్పుడు ఇవన్నీ కూడా చెప్పాను ఒక్కొక్క దాని గురించి, ఓకేనా. ఇదొకటి మీరు గుర్తుంచుకోవాలి, ఓకేనా. రైట్. అదేవిధంగా LGBTకి వచ్చింది కాబట్టి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజేషన్ అంటే చట్టబద్ధత చేసిన దేశం ఏంటి సార్, నెదర్లాండ్స్ 2001వ సంవత్సరంలో. మరి మన ఆసియా ఖండంలో మొట్టమొదటి ఏ దేశము సేమ్ సెక్స్ మ్యారేజెస్కు లీగలైజేషన్ చేసింది అంటే చట్టబద్ధత కల్పించింది అంటే 2019లో తైవాన్ దేశం. మరి సౌత్ ఏషియాలో ఏ దేశం ఫస్ట్ దేశం అంటే నేపాల్ దేశం. ఎప్పుడు సార్, 2023వ సంవత్సరంలో చట్టబద్ధత కల్పించింది. మరి సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని చెప్పేసి అన్నానండి. సౌత్ ఈస్ట్, సో మనకి ఏషియన్ కంట్రీ ఏంటి సార్ అంటే దట్ ఈస్ థాయిలాండ్. ఎప్పుడు సార్ అంటే 2024లో చట్టబద్ధత కల్పించింది అని చెప్పేసి చెప్పారు, ఓకేనా. సో ఈ పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్ సార్, ఇంతసేపు ఎందుకు చెప్పారు సార్ ఇంత వివరంగా అంటే చూడండి, గతంలో మనకి ఈ క్వశ్చన్ అనేది మీకు కనిపిస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను, కొంచెం క్వాలిటీ పెట్టుకోండి. ఈ క్వశ్చన్ 2022 TGPS అంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అడిగినటువంటి క్వశ్చన్. గ్రూప్ 1 ఎగ్జామ్ 2022, అంటే అది రద్దయింది ఎగ్జామ్, అది వేరే విషయం, ఓకేనా. సో క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ మీకు ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం ఉంది. ఇక్కడ ద ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్, మీకేం చెప్పాను, ఎప్పుడు వచ్చిందని చెప్పేసాను, ఈ చట్టం ఎప్పుడు వచ్చిందని చెప్పేసి అన్నానండి. సో సారీ, యాక్ట్ ఎప్పుడు వచ్చింది, సో 2000 సో మనకి 19లో రావటం జరిగింది. సో మీకు ఎగ్జామ్లో ద ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2009 యాక్ట్ ఎప్పుడు వచ్చిందని అడుగుతారు. 2019 డిఫైన్స్ ఏ ట్రాన్స్జెండర్ పర్సన్ యాజ్, ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల రక్షణ చట్టం 2019 ట్రాన్స్జెండర్లను ఈ విధంగా నిర్వహించింది అంటే నిర్వచించింది అంటున్నారు, అంటే ఈ విధంగా క్లాసిఫికేషన్ చేసింది అంటున్నారు. అంటే క్రింద ఆప్షన్లో ఎవరు ట్రాన్స్జెండర్స్ అంటున్నారు. మరి అది చెప్పుకునే ముందర మరి చట్టం ఎప్పటి నుంచి అమల్లోనికి వచ్చింది, సో మీకు చెప్పానండి. ఎప్పటి నుంచి సార్ అంటే
2020 సో మనకి జాన్యువరి 10 నుంచి ఈ చట్టం అమల్లోనికి రావడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? కేమ్ ఇన్ టు ఫోర్స్. సరే, మరి ఇప్పుడు యాక్ట్ గురించి చూద్దాం. చూడండి ఏంటట, ట్రాన్స్ మెన్, ట్రాన్స్ ఉమెన్. ఓకేనండి, వీళ్ళిద్దరిని ఎవరినైనా ట్రాన్స్ మెన్ కానీ ట్రాన్స్ ఉమెన్ కానీ ట్రాన్స్జెండర్గా గుర్తించవచ్చు అని ఈ చట్టం చెప్తుంది. ఎస్, ఇది కరెక్టే. ట్రాన్స్ మెన్, ట్రాన్స్ ఉమెన్ అంటే మెన్ ఉమెన్ అవటం, ఉమెన్ మెన్ అవటం, ఇలా రకరకాలుగా అవటం కరెక్టే. ట్రాన్స్ ఉమెన్ ఓన్లీ అన్నాడు. నో నో నో, దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. పర్సన్ విత్ ఇంటర్సెక్స్ వేరియంట్స్ చెప్పాను కదా ఇందులో మీకు. ఇదిగోండి, ఈ బోర్డులో కూడా రాసినప్పుడు ఏ సెక్స్ అని చెప్పాను, ఇంటర్సెక్స్ అని చెప్పేసి అన్నాను. ఓకే, ఎవరైనా ఓకే. ఓకేనా? ఎవరైనా నాకు ఓకే అని ఒక సాంగ్ ఉంటుందండి, అది వేరు ఇది వేరు. ఓకేనా? సరే, మరి దీనికి సంబంధించి ఇది కూడా ఓకే. సో క్వీర్స్ అని చెప్పాను చూడండి. క్వీర్స్ ఆడో మగో ట్రాన్స్జెండర్, కాసేపేమో ఆడోళ్ళలాగా ఫీల్ అవుతారు, కాసేపేమో మగాళ్ళలాగా ఫీల్ అవుతారు, కాసేపేమో ట్రాన్స్జెండర్ లాగా ఫీల్ అవుతారు. అసలు వాళ్ళు మెయిలా ఫిమేలా ఏ మెయిలు అన్నది, సర్కార్ మెయిలా ఏ మెయిల్ అన్నది వాళ్ళకే కన్ఫ్యూజన్ అసలు వాళ్ళు ఏంటన్నది. ఓకేనా? సో అందువల్ల ఇది కూడా ట్రాన్స్జెండర్గానే ఉంటుంది. నెక్స్ట్, పర్సన్స్ విత్ సోషో కల్చరల్ ఐడెంటిటీస్ సచ్ యాజ్, ఇదిగోండి కిన్నెరా, హిజ్రా, ఫస్ట్ పదం చెప్పాను చూసారా మీకు, ఇదిగోండి లైక్ దట్. ఇదిగోండి, సో మనకి కిన్నెరా, హిజ్రా, రేపు ఆరావణి అని కూడా వచ్చింది, లేదా జోగ్దా అని చెప్పేసి వచ్చింది. వాళ్ళు కూడా ట్రాన్స్జెండర్స్ కిందే గుర్తే. అంటే కల్చరల్గా సో వాళ్ళు అలా పిలుస్తారండి, వాళ్ళు అలా పేర్లు పెట్టుకుంటారు, వాళ్ళందరూ కూడా ట్రాన్స్జెండర్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఓకేనా? సో అంటే ఏంటి, ఇది కూడా కరెక్టే. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి సార్, ఏసిడిఈ. ఇది దీనికి సంబంధించి సరైన ఆన్సర్. ప్రీవియస్ ఎగ్జామ్లో ఇలా అడిగారు అని చెప్పేసి మనం ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. సో దీని వెనకాల బ్యాక్గ్రౌండ్లో చాలా హార్డ్ వర్క్ చేయాలండి. సో ఇట్స్ నాట్ ఏ ఈజీ అండి. సో అంటే ఒక అంశము, అంటే ఒక కరెంట్ అఫైర్కి సంబంధించినటువంటి అంశం మనకి ఈరోజు వార్తలోనికి వస్తే, గతంలో ఇలాంటి అంశం మీద లేకపోతే అదే అంశము ఇలా ఎగ్జామ్లో ఇలా అడిగారు అని చెప్పేసి నేను మీకు ప్రీవియస్లో ఎలా అడిగారో కూడా ఒరిజినల్ పేపర్ పెట్టి నీకు చెప్తున్నానండి. అంటే అసలు ఎగ్జామ్లో గతంలో ఇలా అడిగున్నారు అని చెప్పేసి తెలుసుకోవాలండి. అదే ఎగ్జామినర్ మైండ్ సెట్ని తెలుసుకోవాలి మనం. దాన్ని బేస్ చేసుకొనే నేను మీకు కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాను. సో ఖచ్చితంగా మీరు కూడా ప్రతిరోజు కూడా 1 అవర్ కరెంట్ అఫైర్స్ కేటాయించండి. ఇవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయని నేను చెప్తా ఉన్నాను. సో చూడండి, మన ప్రాక్టికల్గా ఇది 2022 తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే, సో ఇండియన్ ఆర్చిడ్ ఫెస్టివల్ 2026 హెల్డ్ ఇన్ పాంగ్యాంగ్, సిక్కిం అని చెప్పేసి అంటాం. ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అని ఇండియా అనే ఒక టాపిక్ ఉంటుందండి. ఆ టాపిక్ అంటే మనం క్రియేట్ చేసుకుందే, ఎగ్జామినర్ టాపిక్ అని చెప్పేసి అనడండి. ఇంపార్టెంట్ ఫెస్టివల్స్. మరి అలాంటి ఫెస్టివల్స్లో భాగంగా ఇక్కడ మనకి ఆర్చిడ్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటున్నారండి. సో ఏ ఫెస్టివల్, ఆర్చిడ్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటున్నారు. మరి ఒక ఆర్చిడ్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరిగింది అని చెప్పేసి అడుగుతారండి. అన్నప్పుడు మనము సిక్కిం అని ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ద ఫెస్టివల్ వాజ్ ఆర్గనైజ్డ్ బై, ఎవరు ఈ ఫెస్టివల్ని సో ఆర్గనైజ్ చేశారు అంటే ఐసిఏఆర్, అంటే ఇక్కడ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. సో వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆర్చిడ్స్ అని చెప్పేసి అంటాం. సాధారణంగా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆర్చిడ్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని అడుగుతారు. సిక్కిమేనండి. చాలా చాలా ఇంపార్టెంటే. సో ఎక్కడ సార్ అంటే సిక్కిం అని చెప్పేసి అంటాం. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ సార్ అంటే సిక్కిం అని చెప్పేసి అంటామండి. సో వాళ్ళ ఆధ్వర్యంలో. మరి ఏ థీమ్తో కండక్ట్ చేశారు సార్ అంటే ఆర్చిడ్స్ ఫర్ బ్యూటీ అండ్ ప్రాస్పరిటీ అనే థీమ్తో కండక్ట్ చేశారు. చూడండి, మామూలుగా అయితే ఆర్చిడ్ ఫెస్టివల్ 2026 మన భారతదేశంలో ఎక్కడ సెలబ్రేట్ చేశారు అనగానే మీరు అమ్మటే టక్కున ఆన్సర్ చేస్తారండి, అందరూ ఆన్సర్ చేస్తారు. బట్ ఏ థీమ్తో దాన్ని కండక్ట్ చేశారు అంటే సో చాలామంది ఆన్సర్ చేయలేరండి. మీరు మాత్రమే ఏదైతే సో ఇలా ప్రిపేర్ అయ్యారో మీరు మాత్రమే ఆన్సర్ చేయగలుగుతారు. ఏంటి సార్ థీమ్ అంటే ఆర్చిడ్స్ ఫర్ బ్యూటీ అండ్ ప్రాస్పరిటీ అని చెప్పేసి అంటాం. మరి ఈ యొక్క ఆర్చిడ్స్ ఏవైతే ఫ్లవర్స్ ఉంటాయో దాదాపుగా దీంట్లో 1300 రకాల స్పీసెస్ జాతులు ఉంటాయట. ఓకేనా? సో మనము మామూలుగా అయితే మనకి తులిప్ గార్డెన్ ఫెస్టివల్ అని అనగానే మీకు ఏం గుర్తు రావాలి, జమ్మూ అండ్ కాశ్మీర్ గుర్తు రావాలండి. అంటే ఆ తులిప్ ఫెస్టివల్కి సంబంధించి ఫ్లవర్స్ అన్నీ కూడా, రకరకాల ఫ్లవర్స్ అన్నీ కూడా సో అక్కడ ఉంటాయి, దాన్ని మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. ఇది కూడా అంతే. సో ఆర్చిడ్ ఫెస్టివల్ అనేది మనకి ఫ్లోరికల్చర్లో భాగంగా ఏంటంటే సో మనకి
ఫ్లోరికల్చర్ అని చెప్పేసి అంటాము. ఆ కల్చర్లో భాగంగా సో దీన్ని సిక్కిం గవర్నమెంట్ ఆర్గనైజ్ అంటే సిక్కిం గవర్నమెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆర్చిడ్స్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. రైట్, థీమ్ గుర్తుంచుకోండి, ఏ స్టేటో గుర్తుంచుకోండి సరిపోతుంది. మరి సిక్కిం అనగానే ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ 2 ఉన్నాయండి ఇంకా సిక్కింకి సంబంధించి. లూజార్ ఫెస్టివల్, సాగా దవా ఫెస్టివల్ అని చెప్పేసి 2 ఫెస్టివల్స్ ఉన్నాయి. అవి ఎక్కువగా అడుగుతా ఉన్నారు ఆ ఫెస్టివల్స్ ఏ రాష్ట్రానికి సంబంధించినవి అని చెప్పేసి. సో అందువల్ల ఇక్కడ మనం చూస్తే ఒకటి వచ్చేసరికి సాగా దవా ఫెస్టివల్ అని చెప్పేసి అన్నమాట. సాగా దవా ఫెస్టివల్ అని చెప్పేసి సిక్కిం రాష్ట్రంలో సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి లూజంగ్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటామండి. లూజంగ్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటాము. ఇది న్యూ ఇయర్ ఆఫ్ సిక్కిం అని చెప్పేసి అంటామండి. న్యూ ఇయర్ ఆఫ్ సిక్కిం అని చెప్పేసి అంటాం. సిక్కిం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉగాది రాబోతుంది కదా 19వ తారీఖు మార్చి 19. మరి ఉగాది అనగానే సో మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక న్యూ ఇయర్ ఆఫ్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటాం. గుడి పడ్వా అని చెప్పేసి అంటామండి. గుడి పడ్వా మహారాష్ట్ర అని చెప్పేసి అంటాం. విషు ఫెస్టివల్ అనగానే మనం ఏమంటాము కేరళ న్యూ ఇయర్ అని చెప్పేసి అంటాం. అలా ఎట్లానో సో ఇక్కడ మనకి లూజంగ్ ఫెస్టివల్ అనగానే న్యూ ఇయర్ ఆఫ్ సిక్కిం అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాలి. అదేవిధంగా సిక్కిం అనగానే మన భారతదేశంలో ఫస్ట్ టైం సో ఆర్గానిక్ ఫార్మింగ్ స్టేట్గా గుర్తించిన రాష్ట్రం ఏంటి సార్ అంటే దట్ ఈజ్ సిక్కిం అని చెప్పేసి అంటాం. ఏ ఇయర్లో ఆర్గానిక్ ఫార్మింగ్ స్టేట్గా గుర్తించారు సార్ అంటే 2016వ సంవత్సరంలో గుర్తించడం జరిగింది. సో మనకి సిక్కింని, ఓకేనా, ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. సిక్కింకి సంబంధించి స్టాటిక్ పార్ట్ కింద మీకు ఉపయోగపడుతుంది. రైట్, సో నెక్స్ట్ వన్ చూడండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియాస్ రోడ్ నెట్వర్క్. సో ఇండియాస్ రోడ్ నెట్వర్క్ ఇస్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్. ప్రపంచంలోనే రోడ్ నెట్వర్కింగ్ సిస్టంలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. ఏ దేశాన్ని అధిగమించి మనం 2వ స్థానంలోకి వచ్చాం సార్ అంటే చైనాని అధిగమించి రావడం జరిగింది. అంటే రోడ్ నెట్వర్కింగ్ సిస్టమ్ అంటే ఏంటి సార్ అంటే మన భారతదేశంలో నేషనల్ హైవేస్ అంటే జాతీయ రహదారులు కానివ్వండి, స్టేట్ రోడ్స్ అంటే రాష్ట్రానికి సంబంధించిన రహదారులు కానివ్వండి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో రోడ్స్ కానివ్వండి, ఇవన్నీ కలిపితే దాన్ని మనం రోడ్ నెట్వర్క్ అని చెప్పేసి అంటాం. ఆ రోడ్ నెట్వర్క్ కలిగినటువంటి అంటే ఎక్కువ పరిధి, ఎక్కువ కిలోమీటర్లు పరిధి కలిగినటువంటి దేశాలలో భారతదేశం 2వ స్థానంలో ఉందని చెప్పేసి అమిత్ షా గారు చెప్పడం జరిగింది. సో గుజరాత్లో ఒక మీటింగ్లో ఈ విషయాన్ని చెప్పారు. రేపు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచంలోనే రోడ్ నెట్వర్కింగ్ సిస్టంలో భారతదేశం ఎన్నో స్థానాన్ని కలిగి ఉంది అంటే 2nd ప్లేస్ని కలిగి ఉంది. మరి ఫస్ట్ ఏ దేశం ఉంది సార్ అంటే అమెరికా ఉందండి. 2nd మనమే ఉన్నాం. ఆ తర్వాత చైనా ఉన్నది ఈ యొక్క రోడ్ నెట్వర్కింగ్ సిస్టంలో. సో ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తము మరి ఫస్ట్ ప్లేస్ ఏముంది సార్ అంటే యుఎస్ఏ ఉండడం జరిగిందండి. అమెరికా ఉంది. మొత్తము టోటల్ లెంత్ ఎన్ని కిలోమీటర్స్ సార్ అంటే అప్రాక్సిమేట్గా 6.6 మిలియన్ కిలోమీటర్స్ అండి. మిలియన్ కిలోమీటర్స్ అని చెప్పేసి అంటాం. అంటే మామూలుగా ఇక్కడ చూస్తే 66,17,100 కిలోమీటర్లు మామూలుగా అయితే మన దగ్గర ఇట్లా అయితే, ఓకేనా. సో మనకి 66,17,000 సంథింగ్, మనదేమో 64 లక్షల సంథింగ్ అంతగా ఉన్నది. అంటే ఇక్కడ మనకి సెకండ్ ప్లేస్ ఇండియా ఉన్నదండి. సో అప్రాక్సిమేట్గా గుర్తుంచుకోండి. సో 6.4 మిలియన్ కిలోమీటర్స్ అని చెప్పేసి అంటామండి, మిలియన్ కిలోమీటర్స్. తర్వాత థర్డ్ వచ్చేసరికి చైనా అని చెప్పేసి అంటామండి. సో చైనా వచ్చేసరికి 5.2 మిలియన్ కిలోమీటర్స్ అని చెప్పేసి అంటాము. అంటే అప్రాక్సిమేట్గా అండి, రఫ్గా, ఓకేనా, మిలియన్ కిలోమీటర్స్లో చెప్తే. ఎప్పటికిది 2025 మే జూన్ ఆ టైంకి అండి, ఆ టైంకి, ఓకేనా. సో గుర్తుంచుకోండి. అంటే ఎన్ని కిలోమీటర్స్ నడకపోవచ్చు, ఎందుకంటే ఇది 2025 మే జూన్ డేటాకి సంబంధించి. మరి ఇంకా ఈ 6 నెలలు ఉంది కదా, ఈ 6 నెలలు కూడా ఎంతో కొంత ఇంక్రీజ్ అయింది కదా. సో మనకి ఫస్ట్ దేశం ఏంటి, భారతదేశం ఎన్నో స్థానం అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ అమెరికా, తర్వాత ఇండియా, తర్వాత చైనా. సో ఇలా రోడ్ నెట్వర్కింగ్ సిస్టంలో రైట్. గతంలో మనం చూసాం ఏంటది, మెట్రో రైల్ నెట్వర్కింగ్ సిస్టమ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. మెట్రో ట్రైన్, మెట్రోకి సంబంధించి సో మనకి మెట్రో రైల్ నెట్వర్క్ అని చెప్పేసి అంటాం కదా, రైల్ నెట్వర్క్ అని చెప్పేసి అంటాం. మరి ఆ నెట్వర్క్ ఉన్న దేశాల జాబితాలో చూస్తే సో ఫస్ట్ వచ్చేసరికి సో చైనా ఉన్నది, సెకండ్ వచ్చేసరికి అమెరికా ఉన్నది, సో థర్డ్ వచ్చేసరికి
మన భారతదేశమే ఉన్నది. ఓకేనా? సో ఇది మీకు తెలిసిందే. అప్రాక్సిమేట్గా దాదాపుగా 1000 కిలోమీటర్ల దాకా, ఓకేనండి. సో ఒక 1000 కిలోమీటర్ మెట్రో సిస్టమ్ ఉన్నది. అలా కాకుండా రైల్ నెట్వర్కింగ్లో అండి, రైల్ నెట్వర్కింగ్ అని చెప్పేసి అంటాం. రైల్ నెట్వర్కింగ్ అని చెప్పేసి అంటామండి. రైల్ నెట్వర్కింగ్ అని చెప్పేసి అంటాం. మరి యొక్క రైల్ నెట్వర్కింగ్ సిస్టంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 4వ స్థానంలో ఉందండి. ఇది మెట్రో అండి, మెట్రో సిస్టమ్. అలా కాకుండా మామూలు సాధారణ రైల్వే నెట్వర్క్ ఉంటుందా, అలా నెట్వర్కింగ్ ఉన్నటువంటి లిస్ట్లో ఫస్ట్ వచ్చేసరికి అమెరికా ఉన్నది, తర్వాత వచ్చేసరికి చైనా ఉన్నది, తర్వాత వచ్చేసరికి రష్యా ఉన్నది, ఆ తర్వాత రష్యా తర్వాత ఇండియా ఉన్నది. ఇండియా ఉన్నది. సో ఇక్కడ ఒకసారి చూడండి, రైల్ నెట్వర్కింగ్ సిస్టంలో భారతదేశం 4వ స్థానం, మెట్రో నెట్వర్కింగ్ సిస్టంలో భారతదేశం 3వ స్థానం, రోడ్ నెట్వర్కింగ్ సిస్టంలో 2వ స్థానం. అంటే ఇటు నుంచి వెళ్తేనేమో డిజిట్ పెరుగుతూ ఉంది, కింద నుంచి రోడ్ నుంచి వస్తేనేమో డిజిట్ పెరుగుతూ ఉంది, 2, 3, 4. ఓకేనా? సో గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆయుధాల దిగుమతి ఏదైతే సిప్రీ రిపోర్ట్ ఉందా, దాంట్లో కూడా భారతదేశం దిగుమతుల్లో 2వ స్థానంలో ఉన్నది. సో మనకి ఎవరు చెప్పారంటే ఈ విషయాన్ని మనకి అమిత్ షా గారు చెప్పడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ మనం చూడండి. అదేవిధంగా రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం రింగ్ మెట్రో అని చెప్పేసి అంటాం. ఎక్కడ? ఢిల్లీ అని చెప్పేసి గుర్తుంచుకోండి, రింగ్ మెట్రో. నెక్స్ట్, సూర్యరశ్మి నుండి హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తున్నారట. సో ఇక్కడ చూడండి ఏంటండి, సూర్యరశ్మి నుండి హైడ్రోజన్ ఉత్పత్తి చేసేటువంటి ఒక టెక్నాలజీని, ఒక సాంకేతికతను ఎవరు ఫైండ్ అవుట్ చేశారు అని చెప్పేసి అంటారండి. ఐఐసిటి శాస్త్రవేత్తలు సరికొత్తగా ఈ యొక్క టెక్నాలజీని ఆవిష్కరించడం జరిగింది. ఎవరండి? ఐఐసిటి శాస్త్రవేత్తలు. ఐఐసిటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అని చెప్పేసి అంటాం. హైదరాబాద్ కేంద్రంగా ఉంటుందండి. సో గతంలో కూడా డిస్కస్ చేసాం, మరి మీకు గుర్తుందో లేదో, ఈ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ కేంద్రంగా ఉంటుంది. సిఎస్ఐఆర్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి అన్నాం, వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తుందని చెప్పేసి అన్నాం. సో వీరు గతంలో రాగి పంట వ్యర్థాల నుంచి సెల్యులోజ్ సంబంధించి ఆ యొక్క సెల్యులోజ్ను బేస్ చేసుకొని సో ప్యాకేజ్ ఉత్పత్తులను తయారు చేయబోతున్నారు. అంటే అలాంటి ఒక సాంకేతికతను వీళ్ళు ఫైండ్ అవుట్ చేశారు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇంకొకటి క్యాన్సర్ వ్యాధిని నిరోధించేటువంటి బ్యాక్టీరియాకి సంబంధించి లదాఖ్ అనే ప్రాంతంలోనండి సో పిప్రి అనేటువంటి ఒక బ్యాక్టీరియాని కూడా వీళ్ళు ఫైండ్ అవుట్ చేశారు అని చెప్పేసి మనం గతంలో డిస్కస్ చేసాం. సో మీకు గుర్తుండే ఉంటుంది. సో ఫస్ట్ ఆ రెండింటిని చెప్తాను, ఒకసారి మీకు ఇక్కడ రాస్తాను చూడండి. పిప్రి నిథైన్ అని చెప్పేసి అంటామండి. ఏంటండి? సో మనకి పింప్రి నిథైన్ అని చెప్పేసి అంటాము. పింప్రి నిథైన్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా అండి, ఒక బ్యాక్టీరియాని వీళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. ఎక్కడ అంటే లదాఖ్ అనే ప్రాంతంలో, లదాఖ్ అని చెప్పేసి అంటామండి. లదాఖ్ అండ్ లేహ్ అనే ఒక ప్రాంతంలో ఫైండ్ అవుట్ చేశారు. ఇదోటి మనం గతంలో డిస్కస్ చేస్తాం. మరొకసారికి రాగి పంట వ్యర్థాల నుంచి అండి, పంట వ్యర్థాల నుంచి సో నానో సెల్యులైజ్ను ఉపయోగించి ప్యాకేజ్డ్ ఐటమ్స్ తయారు చేసేటువంటి ఒక సాంకేతికతను కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద కెమికల్ టెక్నాలజీ వారు తీసుకొచ్చారని చెప్పేసి 2. ఇప్పుడు వచ్చేసరికి ఏంటి సార్ అంటే ఇదిగోండి, సూర్యకాంతితో అంటే సన్ రైజ్తో హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేసేటువంటి సాంకేతికతను ఎవరు తీసుకొచ్చారన్న ఈ యొక్క వీరే. 3 అంశాలమైన వార్తల్లోకి వచ్చింది చూడండి. సో ఇక్కడ చూస్తే డాక్టర్ ఏవిఎస్ సాయినాథ్ గారు, డాక్టర్ ఉజ్వల్ పాల్ నేతృత్వంలోని పరిశోధనా బృందం సూర్యరశ్మిని ఉపయోగించి హైడ్రోజన్ ఉత్పత్తి చేసే సో ZIF అని చెప్పేసి అంటున్నారండి. ZIF8 నానో హైబ్రిడ్స్ అని చెప్పేసి అంటాం. నానో హైబ్రిడ్స్ అనే అత్యాధునిక పదార్థాలను అభివృద్ధి చేశారు. ఈ యొక్క ZIF8 నానో హైడ్రోజన్స్ అనేవి హైబ్రిడ్స్ అనేవి సూర్యరశ్మిని ఉపయోగించుకొని హైడ్రోజన్ని ఉత్పత్తి చేస్తాయి. రేపు స్ట్రైట్ క్వశ్చన్ అండి, ఏమని అడుగుతారు అంటే ఏదైతే మనకి హైడ్రోజన్ని ఉత్పత్తి చేసే ZIF8 నానో హైబ్రిడ్స్ను ఉపయోగించి హైడ్రోజన్ ఉత్పత్తి చేసేటువంటి సాంకేతికతను ఎవరు కనుగొన్నారు అని అడుగుతారు. ఆప్షన్లో ఐఐటి మెడ్రాస్, ఐఐటి బాంబే, ఐఐసిటి హైదరాబాద్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఆన్సర్ చేయాల్సింది ఇదే. ఓకేనా? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి.
సో నెక్స్ట్ వన్ చూద్దాం. గ్రాండ్ మాస్టర్ అండి. సో మనకి ఒక గ్రాండ్ మాస్టర్ ఇచ్చారు. ఎన్నో గ్రాండ్ మాస్టర్ సార్ అంటే వీరు 94th గ్రాండ్ మాస్టర్ హోదాగా ఒక వ్యక్తి వచ్చారండి. సో వారి పేరేంటి సార్ అంటే సో మనకి మయాంక్ చక్రవర్తి అని చెప్పేసి అంటామండి. సో మనకి చక్రవర్తి అని చెప్పేసి సో వీరు బికమ్స్ ద ఇండియాస్ ఫస్ట్ ఎవర్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ రీజన్. అంటే మనకి నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్ర ప్రాంతాల నుంచి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి మన భారతదేశం నుంచి. ఓవరాల్గా ఎన్నో వ్యక్తి? సో 94వ వ్యక్తి. ఏ రాష్ట్రం సార్? అస్సాం రాష్ట్రం అని చెప్పేసి అంటామండి. నార్త్ ఈస్ట్ స్టేట్ నుంచి సో ఫస్ట్ పర్సన్ అని చెప్పేసి అంటామండి. ఏ స్టేట్ సార్ అంటే అస్సాం రాష్ట్రము అని చెప్పేసి అంటామండి. సో అస్సాం రాష్ట్రం అని చెప్పేసి అంటాం. మయాంక్ చక్రవర్తి అని చెప్పేసి అంటామండి. చక్రవర్తి యాక్చువల్గా మన సైడ్ చక్రవర్తి అంటామండి. కొంచెం అటు నార్త్ ఈస్ట్లో చక్రవర్తి అని చెప్పేసి అంటాం. ఓకేనా? అయిపోయి గుర్తుంచుకోండి, మయాంక్ చక్రవర్తి అని చెప్పేసి అంటాం. ఏ రాష్ట్రం అంటే అస్సాం రాష్ట్రం. 94 గ్రాండ్ మాస్టర్గా వచ్చారు. సో మనకి గతంలో మాట్లాడుకున్నాం 93rd గ్రాండ్ మాస్టర్ ఎవరు సార్ అంటే ఆరావ్ డెంగ్లా అని చెప్పేసి అంటామండి. సో వీరు మహారాష్ట్ర స్టేట్కి సంబంధించినటువంటి పర్సన్. మరి 92 ఎవరు సార్ అంటే సో మనకి ఆర్యన్ సో మనకి వర్షిణి అని చెప్పేసి అంటామండి. వర్షిణి అని చెప్పేసి అంటాము. సో వీరు ఢిల్లీకి సంబంధించినటువంటి పర్సన్. సో 2026 సంవత్సరంలో అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇప్పటి వరకు కూడా ముగ్గురికి గ్రాండ్ మాస్టర్ హోదా వచ్చింది. ఆ 2020లో ఫస్ట్ ఇదిగోండి. సో ఆర్యన్ వర్షిణి అని చెప్పేసి సో ఢిల్లీకి సంబంధించినటువంటి పర్సన్. సో మనకి ఆరావ్ డెంగ్లా 93 మహారాష్ట్ర. తర్వాత ఇప్పుడు వచ్చేసరికి 94 నార్త్ ఈస్ట్ స్టేట్స్, పర్టికులర్గా అస్సాం నుంచి ఫస్ట్ పర్సన్ అని చెప్పేసి అన్నారు. వారు వచ్చేసరికి మయాంక్ చక్రవర్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి. మామూలుగా 2500 ఎల్లో రేటింగ్స్ అని చెప్పేసి అంటారండి. అదేనండి, సింపుల్గా మన భాషలో చెప్పాలంటే మనం స్విగ్గీలోనో జొమాటోలోనో ఫుడ్ ఆర్డర్ పెడితే 4 3 రేటింగ్ ఇస్తాం కదా. సో వీళ్ళు అలా ఆటను బేస్ చేసుకుని రేటింగ్స్ ఇస్తూ ఉంటారు. అలా 2500+ రేటింగ్ ఇచ్చారనుకోండి, అతనికి గ్రాండ్ మాస్టర్ హోదా ఇస్తారు. గ్రాండ్ మాస్టర్ అంటే అదొక అవార్డు కాదండి, అదొక హానర్. అంటే ఒక గౌరవప్రదమైనటువంటి సూచిక, ఒక హానర్ అంతే. గ్రాండ్ మాస్టర్, మామూలుగా గ్రాండ్ మాస్టర్ అనే పదం ఏ క్రీడల్లో యూజ్ చేస్తారంటే చెస్లో ఇంకా చెక్మేట్ అని, స్టేల్మేట్ అని చెప్పేసి ఓకేనా యూజ్ చేస్తారు. చెక్మేట్, స్టేల్మేట్, గ్రాండ్ మాస్టర్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఈ గ్రాండ్ మాస్టర్ హోదా మన భారతదేశం నుంచి ఫస్ట్ టైం ఎవరు సార్ విన్ అయ్యారు అంటే ఆ హోదాని ఎవరు సార్ పొందారు అంటే విశ్వనాథన్ ఆనంద్ అని చెప్పేసి అంటామండి. మరి అతి తక్కువ వయసులో జిఎం హోదాను పొందినటువంటి మన భారతీయుడు ఎవరు సార్ అంటే మనకి రమేష్ ప్రజ్ఞానంద అని చెప్పేసి అంటాం, ఫ్రమ్ తమిళనాడు. ఓకేనా? సో ఈ పాయింట్స్ కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? సో వీరు ఎవరి మీద విన్ అయ్యారు అంటే ఈ రేటింగ్ అన్నది ఎగ్జామ్లో అవసరం లేదు కానీ సో స్వీడన్లో జరిగినటువంటి ఒక మ్యాచ్లో సో ఈయన లింగ్ గ్రాన్ అని చెప్పేసి ఒక పర్సన్ ఉన్నారు, వారి మీద వీరు రేటింగ్ సాధించారు. ఇంకా 94 కదా వస్తారు. మనకు నోటిఫికేషన్ వెళ్ళే ముందు దాదాపుగా ఈ డిజిట్ 100 అయ్యిద్దండి ఖచ్చితంగా. అంటే నా ఎక్స్పెక్టేషన్ 100కి క్రాస్ అయ్యిద్ది. మీకు ఎగ్జామ్ జరిగే లోపు 100 క్రాస్ అయ్యిద్ది ఈజీగా. ఇంకా మనం చదువుకోవాల్సి వస్తుంది. సో మీరు 2026 నుంచి చదువుకోండి. ఇప్పటికి 3 పేర్లు గుర్తుంచుకోండి. ఇంకెక్కడి నుంచి 3 పేర్లు మొత్తంతో అంతే తప్ప 94 మంది ఎవరు అవసరం లేదు. ఇక్కడి నుంచి 26లో ఎవరైనా హోదా పొందారో వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి, ఏ స్టేట్ గుర్తుంచుకోండి చాలు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, చెక్ లిస్ట్. ఏ లిస్ట్? చెక్ లిస్ట్. ఉద్యోగులకు ఐడి కార్డులు అందించే పద్ధతిని ఫ్రాన్స్లో మొదలైంది. చూడండి, ఐడి కార్డ్స్ ఉంటాయి కదా ప్రతి ఎంప్లాయీకి, బ్యాంకులో అయినా ఇంకోటి అయినా ఐడి కార్డు ఉంటేనే ఎంట్రీ అంటారు కదా. సో ఆ పద్ధతిని ఎవరు సార్ తీసుకొచ్చారంటే ఫ్రాన్స్ దేశంలో మొదలైంది. ఫ్రెంచ్ విప్లవం తర్వాత ఆ దేశాధినేత నెపోలియన్ 1803లో వీటిని ప్రవేశపెట్టారు. అదొక పాయింట్. అదేవిధంగా జెల్లీ ఫిష్ అని చెప్పేసి అంటామని. జెల్లీ ఫిష్కి ఎన్ని గుండెలు ఉంటాయి సార్ అంటే గుండెలు ఉండవు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అసలు గుండె ఉండదు. రైట్, గుర్తుంచుకోండి అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ యూ. ఈ ప్రశ్న మీకోసమే. వాట్ ఈజ్ ద ఫండ్ షేరింగ్ రేషియో బిట్వీన్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ అదర్ స్టేట్స్ ఎక్స్క్లూడింగ్ హిమాలయన్ అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అండర్ ద జల జీవన్ మిషన్ అని చెప్పేసి అంటారు. జల జీవన్ మిషన్లో షేరింగ్ రేషియో ఎలా ఉంటుంది? దేనికి గవర్నమెంట్కి అండ్ అదర్ స్టేట్ గవర్నమెంట్కి అంటే ఎక్స్క్లూడింగ్ హిమాలయ, నార్త్ ఈస్ట్ కాకుండా. మామూలుగా అయితే
హిమాలయన్ నార్త్ ఈస్ట్ అనగానే 90 సెంట్రల్, 10 ఏమో హిమాలయన్ అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్. అదేవిధంగా యూటీ విత్ లెజిస్లేషన్ అయితే మాత్రం 100% మనకి సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనండి. అదేవిధంగా అదర్ స్టేట్స్ ఎంత అని అడుగుతా ఉన్నారు, మీకు తెలుసు. జలజీవన్ మిషన్ 2028 డిసెంబర్ 31 వరకు కూడా పొడిగించారని, ప్రతి ఒక్క వ్యక్తికి 55 లీటర్స్ ఆఫ్ వాటర్ను ప్రొవైడ్ చేయడం జలజీవన్ యొక్క ముఖ్య ఉద్దేశమని. ఓకేనా. ఈ యొక్క స్కీమ్ని ఫస్ట్ 100% అచీవ్ అయిన రాష్ట్రము గోవా అని. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతం యూటీ అయితే సో దాద్రా నగర్ హవేలీ, దామన్, దయ్యూ అని చెప్పేసి ఇప్పటివరకు కూడా దాదాపు 11 రాష్ట్రాలు దీన్ని అచీవ్ అయ్యాయని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ఓకేనా. సో జలజీవన్ మిషన్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. మరి ఈ జలజీవన్ మిషన్లో భాగంగా ఏ మినిస్ట్రీ ఏంటి, దీని కాన్సెప్ట్ అంతా కూడా చెప్పాను. అదంతా మీకు గుర్తొస్తే వెళ్ళనుకోండి. ఓకేనా. సో ఇక్కడ నాకు కావాల్సిన ఆన్సర్ కాదు, సో ఒకసారి క్విక్ రివిజన్ చెయ్యండి. సో మరి దీనికి సంబంధించి ఏంటి సార్ ఆన్సర్ అంటే, క్లూ ఏంటి సార్ అంటే బిస్కెట్ ప్యాకెట్ కూడా ఉంటుందండి దాని పేరు మీద. ఒక బిస్కెట్ ప్యాకెట్ పేరు కూడా ఉంటుంది, క్లూ ఇచ్చాను. ఓకేనా. రైట్. సో ఇవి మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో రేపటి కరెంట్ అఫైర్స్లో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్.